కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయాటీ అసలైన ప్రోటీన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అధికార విపక్షాల మధ్య తీవ్ర దుమారమే రేపుతోంది. రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టిందని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. తాము నిలదీశాకే పంపులను ఆన్ చేశారని విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం నీటి నిల్వలు తగ్గిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ కూలిపోయిందని రిపోర్టులో వచ్చినట్లు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎస్ భరత్. సో అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా ఆస్ట్రేలియా వాసి గుప్తా, ఇద్దరిని కూడా అభినందించాలి. శరత్ గారు చర్చలోనే ఉన్నారు ఇప్పుడు. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శరత్ గారు, మీరు ఈ విషయంలో పిల్ దాఖలు చేయడం, ఆ తర్వాత అంతకుముందు గుప్తా గారు మెయిల్ రాయడం, రెండింటికి కూడా ఒకే వేరు ఆన్సర్స్ ఇస్తుందా ఎన్డీఎస్సీ అనుకున్నాం. బట్ ఒకటే ఆన్సర్ ఇచ్చింది. అంటే కాళేశ్వరం అసలు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, ఎందుకంటే ఎన్డీఎస్ఏ అని ప్రభుత్వం అంటోంది. కానీ ఎన్డీఎస్ఏకు ఏ ప్రతిపక్షం కూడా పోలే, నా బీఆర్ఎస్ పోలేదు, బీజేపీ పోలేదు. పోయి ఎన్డీఎస్ఏకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఏమంటారని ఎవరు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. సో ఆస్ట్రేలియాలో ఉన్న ఎన్ఆర్ఐ గుప్తా గారు పోషించారు, ఇటు అడ్వకేట్ శరత్ గారు పోషించారు. శరత్ గారు చాలా మంది తెలీదు, కాళేశ్వరం విషయంలో ఒక రైతుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఈ నీళ్లు లిఫ్ట్ చేయండి కాళేశ్వరం నుంచి అని చెప్పి ఆయన ఒక కేసు ఫైల్ చేశారు హైకోర్టులో. అంటే కోసం చెప్పాలి, ఆ కేసు విషయంలో హైకోర్టు ఎన్డీఎస్ఏను అడిగింది వివరణ. ఎన్డీఎస్ఏ 2 days బ్యాక్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ లో క్లియర్ గా ఏం చెప్పిందంటే, ఈ విషయంలో మేము టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాము రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది మమ్మల్ని బూచిగా రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సిన అవసరం లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు, అందుకు అవసరమైన యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ సలహా మేరకు నడుచుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. సో శరత్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా, శరత్ గారు మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేయండి అఫిడవిట్ లో ఏం చెప్పిందో. నిన్న రాత్రి ఎందుకంటే 10 o'clock కాబట్టి అందరు చూసారో చూడలేదో. సార్ వాస్తవం ఒక విషయం చెప్పాలి సార్, ఆనెస్ట్ గా చెప్తున్నాను మీకు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలినారో, రిటైర్డ్ ఇంజనీర్లను కేసీఆర్ చేసిన అవినీతిలో భాగస్వాములుగా ప్రొజెక్ట్ చేస్తూ ఎప్పుడైతే మాట్లాడినాడో అప్పుడు నేను కొద్దిగా బాధపడ్డా సార్. బాధపడి నేను అనుకున్నాను నో నథింగ్ డూయింగ్ అని. ఆ రాత్రే వాళ్ళ లెటర్ తెప్పించుకొని ఆ విషయాలని చూసి తర్వాత నేను ఆ రిట్ పిటిషన్ అంతా డ్రాఫ్ట్ చేసినాను. నా మెయిన్ యాంగిల్ ఏముండేదంటే, అసలు యాక్చువల్లీ ఇది ఎన్డీఎస్ఏకు భాగస్వామ్యం ఉందా లేదా, వాళ్ల వల్లనే ప్రాజెక్ట్ ఆపేసినాము, వాళ్ళే చెప్పినారు భద్రాచలం కొట్టుకుపోతుంది అది ఇదేనా. ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న మాటలు ఒకవైపు, తర్వాత అవిరళమైన సేవ చేసిన వాళ్ళు, అనుభవస్తులు, జ్ఞాన సంపద ఉన్నవాళ్ళు, ఎప్పుడూ రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్రాంత ఇంజనీర్లు ఏదైతే ఒక ప్రెస్ రిలీజ్ చేసినారో దాన్ని చూసిన తర్వాత నేను అనిపించింది, నాకు అది ఒకటి జ్ఞాపకం వస్తుంది అనమాట. ద గ్రేట్ డాంటే ఒక విషయం చెప్తాడు, ఏమని అంటే, ది హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ది హెల్ ఆర్ రిజర్వ్ ఫర్ దోస్ హు టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్ ఇన్ మారల్ క్రైసిస్ అని. రాష్ట్రం, ప్రజానీకం, రైతులు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం తప్పు. రిటైర్డ్ వాళ్లే అంత చొరవ తీసుకొని మాట్లాడిన తర్వాత రోజు నీళ్లలో ఈతున్న చేపల మేమెందుకు ఊరుకోవాలా అని చెప్పి ఒక అడ్వకేట్ గా, ఒక రైతుగా నేను రిట్ పిటిషన్ వేసినాను సార్. నా వ్యక్తిగత హోదాలో వేసిన, ఏమని, నేను కూడా ఆ ప్రాంతాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్స్ వల్ల బెనిఫిట్ అయ్యేవాడిని. అయితే ఈ ప్రాజెక్టుని అందరినీ తీసేసి మూలకు పెట్టడము, ఎవరు సలహా ఇచ్చినా, ఎవరు మంచి సలహా ఇచ్చినా వాళ్ళ మీద దుర్భాషలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి కావాలనే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని నిరూపించడానికని కృషి చేస్తున్నాడు. ఇవాళ ఎంత అప్పు చేసేసి మనం కాళేశ్వరం ప్రాజెక్టుని బిల్డప్ చేసినాం.
చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ప్రాజెక్టును ప్రజానికానికి ఉపయోగపడేలాగా చేయాలి. తర్వాత ఎలినో ప్రభావము రైతుల దగ్గరికి రెగ్యులర్ గా పోవడం. నేను ఈ రోజు కూడా మళ్ళా మా ఊర్లోనే ఉన్నా. అంటే చెప్తున్నాను మీకు, రైతులు ఇక్కడ ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత ఆ రెడ్ పిటిషన్ వేసినారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పినారు అంటే, అవర్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది డ్యామ్స్, వాటి సేఫ్టీ, వాటికి సంబంధించిన వ్యవహారాలు మాకుగా లేదా ఎవరైనా చెప్పినా గానీ ప్రాజెక్టుల స్థితిగతుల మీద మేము ఆరా తీస్తాము, అవసరమున్న చోట సలహాలు సంప్రదింపులు జరుపుతాం. బట్ ప్రాజెక్టులు నష్టపోతే బహుళ ప్రజానిక నష్టపోతుంది కాబట్టి అట్లాంటి ప్రక్రియ జరగనీయకుండా మేము ఒక ఎపెక్స్ బాడీగా కృషి చేస్తాము. ఒక ఎనలోగస్ బాడీ రాష్ట్రంలో ఆల్రెడీ ఉంది. తర్వాత రెండోది ఏంది, మేము ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో సహాయ సహకారాలు అందించినాము. ప్రభుత్వం ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు ఒక విషయం చెప్పినారు, తెలంగాణ రాష్ట్రంలో నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత సమర్థులు ఉన్నారు, తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకొని వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకోవాలి. ప్రాజెక్టుల నుంచి నీళ్లను తోడాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది మేం కాదు. మేము ఓన్లీ డ్యామ్ సేఫ్టీ గురించే పట్టించుకుంటాము. కాబట్టి పాలసీ డెసిషన్ అది వాళ్ళు తీసుకోవాలనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత వాళ్ళు లాస్ట్ కు 30th జూన్ నాడు కూడా ఒక టెక్నికల్ కమిటీని కన్స్టిట్యూట్ చేసిన లెటర్ ని కూడా వాళ్ళు మనకు కౌంటర్ లో ఇచ్చినారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను హర్ట్ ఎక్కడైనానంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు నాకు జీర్ణించుకోలేకపోయినా. ఎందుకంటే వాళ్ళకి ఏం రాజకీయం ఉంది చెప్పండి? వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్సీ కావాలా, ఎంపీ కావాలా, ఏదైనా టికెట్ కావాలా, ఏది కావాలి? ఏ ప్రభుత్వం దగ్గరికి పోయి ఆయన ఏం అడిగినాడు? ఆయన ఇంటర్వ్యూలో నేను చూసినాను, ఏమని రిటైర్ అయిన తర్వాత మా కాంట్రాక్టర్లు చాలా మంది మా దగ్గర పనిచేయండి, మాకు సహాయపడండి, అది ఇది అంటే నేను ఏ పదవి చేపట్టా అని డిక్లేర్ చేసినానన్నాడు. ఇక అట్లాంటి వాళ్లను కూడా నీవు నీ రాజకీయ ప్రయోజనాల కోసము అవమానపరుస్తున్నావు అంటే నో సంబడి మస్ట్ టేక్ ది బుల్ బై హార్న్స్ అని అనుకున్నాను, తీసుకున్నాను. దానివల్ల ఇప్పుడు ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఏంటిది? రేవంత్ రెడ్డి కేవలము రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పట్ల అంత న్యూనతాభావంతో ఉన్నాడు. తర్వాత తాను ఏదైతే నిధులు తీసుకువచ్చేసేసి ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నాడో వాటికి డబ్బులు కావాలి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశంలో లేడు. కాళేశ్వరం ఎంతసేపు కూలేశ్వరమే అని నిరూపించడమే ఆయన ఏకైక లక్ష్యము. రాష్ట్ర ప్రయోజనాలు గాని రైతాంగం గాని ఆయనకు పట్టింపు లేదు అనేది చాలా నిర్ద్వందంగా మనకు బయటకు వచ్చేసింది ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత. ఇప్పుడు హైకోర్టులో మండే ట్యూస్డే ఆ కేసు ఎప్పుడు వచ్చినా గానీ మేము ఇప్పుడు ఏం చేస్తాం, వీ విల్ ఫైల్ ఏ మాడిఫికేషన్ అప్లికేషన్ సీకింగ్ దట్ నౌ దట్ ది ఎన్డీఎస్ఏ has given their opinion on the technical feasibility of the project being utilized or not, the government has not done any effort to take into consideration the views expressed by the retired engineers. So let the government act on the basis of the advice given by the retired engineers అని మేము మాడిఫికేషన్ పిటిషన్ వేసేసి we will seek a direction to the state government itself. You clear it, call spade a spade. చేస్తాం చెయ్యం, అవుతుంది కాదు, టెక్నికల్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఆర్ నాట్ అనేది ఒక విషయం చెప్పండి. తర్వాత పాలసీ వైజ్ గా యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆర్ నాట్ అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి. యూ కెనాట్ మెయింటైన్ సైలెన్స్, స్టోనీ సైలెన్స్ అని చెప్పించడానికే మేము ప్రయత్నం చేస్తామండి. ఇది నా ఆలోచన అండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, సో ఎన్డీఎస్ఏ బాల్ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు అని చెప్పింది. అంటే దీనికంటే ముందు నేను డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం. భరత్ మీకు కూడా. ఎనీహౌ ఇప్పుడు రెండు ఉన్నాయి రిపోర్ట్స్ ఇక్కడ. ఒకటేమో CWPRS సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు పూణే వాళ్ళు ఇచ్చినటువంటి మన దగ్గర జరిగిన 3 నెలల్లో జరిగినటువంటి టెస్టులు కానీ వాటి యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క డేటాని వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు ఒకటి రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనం ఈనాడు పేపర్ లో నేను చదివాను. కొంచెం డీటెయిల్ గానే వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్ట్ ని. అందులో వాళ్ళు బేసిక్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే సొందిల్ల అన్నారంకి పెద్ద డ్యామేజ్లు ఏం లేవు, ఏదో ఒక వెంటిలో కొంత ఉన్నది ప్రాబ్లం అంతే తప్పించి దేర్ ఇజంట్ ఎనీ ప్రాబ్లం ఇన్ సొందిల్ల అండ్ అన్నారు. కాబట్టి తర్వాత వాళ్ళు చెప్పినది ప్రకారంగా ఈవెన్ మేడిగడ్డ కూడా అవుట్ ఆఫ్ 85 వెంట్స్లలో అంటే అవుట్ ఆఫ్ 85 వెంట్స్లలో తర్వాత ఓన్లీ ఒక 7th బ్లాకులనే ప్రాబ్లం ఉన్నది,
మిగతా అన్ని బ్లాక్లు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఏది పియర్స్ దాని యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ దాని మీద ఇచ్చారన్నట్టు. అయితే మీ దృష్టికి ఒకటి తీసుకురాదలుచుకున్నాను. ఎల్ఎన్టీ అటువంటి సంస్థ, ఐకానిక్ సంస్థ, ఇంటర్నేషనల్ గా ఎంతో ఫేమస్ సంస్థ, ఈవెన్ ఒక బ్లాక్ లో వాళ్ళు కాంక్రీట్ అనేది ఒక దాంట్లో ఒక అందులో క్వాలిటీ లేదు అనే దానికి నాకెందుకో కొంత దాని మీద కొంత డీప్ స్టడీ అవసరం ఉన్నది. ఎందుకంటే మన గవర్నమెంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో ఎక్కడైతే డిస్ట్రెస్డ్ కాంక్రీట్, ఎక్కడైతే డిస్టర్బ్ అయినటువంటి కాంక్రీట్ మీద 90 క్యూబ్ టెస్ట్లు 90 అక్కడ టెస్టులు చేశారు. అసలు టోటల్ గా కోర్ తీశారు, కోర్ డైరెక్ట్ గా కోర్. అసలు అంటే అసలు ఒక కాంక్రీట్ దాని యొక్క క్వాలిటీ తెలుసుకోవడానికి 2 మార్గాలండి. ఒకటేమో కాంక్రీట్ వేసేటప్పుడే దాన్ని క్యూబ్స్ తీస్తామన్నట్టు మేము. అక్కడ ఎంటీ బ్లాక్స్ ఉంటాయి, అందులో ఆ కాంక్రీట్ కలిపేసేసి అందులో పెట్టేసేసి దాన్ని ఒక 28 days మేము వాటికి క్యూరింగ్ చేసి దాన్ని స్ట్రెంగ్త్ తీస్తారు అన్నట్టు. ఆ స్ట్రెంగ్త్ మనం అనుకున్న డిజైన్ స్ట్రెంగ్త్ వచ్చిందా రాలేదా క్రష్ చేస్తారు అన్నట్టు ఆ బ్లాక్స్ ని. అది లేకుంటే తర్వాత ఈ కోర్ తీయడం జరుగుతుంది అన్నట్టు. ఈ రెండిట్లలో కూడా 90 టెస్టులు పాస్ అయినాయి. అసలు మన గవర్నమెంట్, మన యొక్క విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తీసినటువంటి ఇవన్నీ కూడా పాస్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళు చేసినటువంటి బ్యాక్ హ్యామర్ టెస్ట్ లో మరి కొంత వచ్చింది. దాన్ని నేను యాజ్ అన్ ఇంజనీర్ గా నేను దాన్ని ఇంకా ఇట్ రిక్వైర్స్ డీప్ స్టడీ నేను అనేది. అయితే అంటే ఎల్ఎన్టీ అటువంటి సంస్థ క్వాలిటీ దగ్గర అసలు కాంప్రమైజ్ అనుకోను. అయితే జరిగిందల్లా ఎందుకు ఇది అయింది అసలు? మరి క్వాలిటీ కాంప్రమైజ్ కానప్పుడు ఎందుకు అయింది అక్కడ? మెయిన్ గా ఏంటంటే 2019 లో ఎప్పుడైతే మనము వాటర్ వదిలిన నింపి అక్కడ అసలు షూటింగ్ ప్రెషర్ ఏది వెలాసిటీ వచ్చేసింది. వీఆర్ డిజైన్డ్ ఫర్ 6 meters per second వెలాసిటీకే డిజైన్ చేయబడ్డది. కింద ఉన్నటువంటి అప్రాన్స్ అక్కడ ఒకటేసారి ఇంత వాటర్ కాల్ ఉండడం వలన 22 meters per second వెలాసిటీ వచ్చింది. దాని బట్టి అప్పుడు అప్రాన్స్, తర్వాత బ్లాక్స్, కాంక్రీట్ బ్లాక్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినాయి 2019 లోని. పిజి శాస్త్రి గారు చెప్పారు కదా వెలాసిటీ. అవును. అటువంటప్పుడు ఆ 4 సంవత్సరాలలో మనం ఎప్పుడైనా 1 సంవత్సరం తర్వాతనైనా వీటిని టోటల్ గా ఎంటీ చేసుకోకపోవడం అనేది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్లనే జరిగింది కొంత. అయితే దానివల్ల ఏదో బ్లాక్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమని అంటున్నారు మన వాళ్ళు, పెద్ద క్యావిటీలు ఏర్పడ్డాయి, 1000 cubic meters వాక్యూమ్ అక్కడ ఏర్పడ్డది. కాబట్టి దానివల్లనే కొంత డ్యామేజ్ అయి ఉంటది. కానీ క్వాలిటీ విషయంలో మటుకు నేను జరగదు అనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఈ 3 బ్యారేజ్లలో ఎక్సెప్ట్ ఒక బ్లాక్ 7 తప్పించి అన్నిటికీ వాళ్ళు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వాళ్ళు. అంటే పియర్స్ కాంక్రీట్ విషయంలో. సరే, మిగతా మరి సీకెండ్ ఫైలింగ్ విధానంలో జరిగిన మరి ఇంతవరకు ప్రపంచంలో మొదటిసారి మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నిటి మీద ఇంకా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకా డీప్ స్టడీ చేసినట్టయితే తెలుస్తుంది. ఎనీహౌ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ లో ఇప్పుడు మనకు వీళ్ళు అయితే నిజంగా గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నది రైతులని. ఇప్పుడు ఎందుకంటే మళ్ళా ఎల్లుని వలన అసలు మళ్ళా ఎండాకాలం లెక్క అయింది, టెంపరేచర్ పెరుగుతున్నాయి. అన్ని గోదావరి మీద అయితే ఎక్కడ కూడా మనకు ఇన్ఫ్లోస్ ఉన్నట్లు ఎక్సెప్ట్ ప్రాణహిత. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా టుడే ఇట్ ఈస్ 1.5 lakh cusecs అని మాకు తెలిసింది. అక్కడ ఇయర్లీ 98.3 మీటర్ ఎంఎస్ఎల్ అక్కడ రివర్ లెవెల్ ఉన్నది. మనకి రిక్వైర్డ్ లెవెల్ ఈజ్ ఓన్లీ 91.5. కాబట్టి ఇప్పటికైనా కూడా అక్కడ మనం మోటార్స్ ని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్స్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత డెఫినెట్ గా మనము వీటిని ఇంపౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇవాళ నుంచి ఒక మేడిగడ్డ దగ్గర నవంబర్ వరకు కూడా ఉంటది. అయితే ఒక్కటి నేను ఎన్ఎస్డి వాళ్ళని కూడా నేను వాళ్ళు క్వశ్చన్ చేయదలుచుకున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళది. వాళ్ళు ఏమంటున్నారు, మేమేమో సజెస్ట్ చేస్తాము, మేము డ్యామ్ సేఫ్టీ చూస్తాము, మేము పంపులు నడవాలన్నా దీన్ని ఇంపౌండ్ దాన్ని ఏం చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ అన్నారు. కానీ వాళ్ళ యొక్క రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా దే హ్యావ్ మెన్షన్ మీరు
వీటిని ఇంపౌండ్ చేయకూడదు అని చెప్పిండ్రు వాళ్ళు. అసలు ఇంపౌండ్ ఎప్పటి వరకు చేయకూడదు అన్నారు? ఇమ్మీడియట్ గా మీరు దాని యొక్క రిపేర్స్ అటెండ్ చేయండి, దాని యొక్క రిహాబిలిటేట్ చేసి మీరు ఇంపౌండ్ చేసుకోమని చెప్పారు. కాబట్టి కరెక్ట్, అది రిహాబిలిటేషన్ మనం చేయలేదు కదా. ఆ రిపేర్స్ మనం ఇంతవరకు గత ప్రభుత్వం ఏమో 4 ఏళ్లైనా ఏం చేయలేదు. ఆ రిపేర్స్ ఏది అక్కడ అప్రాన్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే, ఈ ప్రభుత్వం కూడా రిపేర్ చేసి మీరు దాన్ని ఇంపౌండ్ చేసుకోండి అంటే వీళ్ళు దాన్ని ముట్టుకున్నదే లేదు కదా. రిపేర్ కు అసలు టెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది కదా. లాస్ట్ 3 months లో వచ్చినటువంటి టెస్ట్ రిజల్ట్సే కదండి ఇవి. అదే ఇప్పుడు 23 డిసెంబర్లో అయిపోతే, అక్టోబర్లో అయిపోతే, కనీసం 24 లో చేసుకోగలిగినట్టయితే మనకి ఇదంతా టైం ఉండేది. కాబట్టి ఇది నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పాస్ట్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కు. దాని తర్వాత దీనికి ఎన్డీఎస్ఏ ఏమని చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చెప్పాలి అని చెప్పింది. ఎట్లా చెప్తుంది? తనే రిటర్న్ లో ఒక రిపోర్ట్ లోనేమో యూ కెనాట్ ఇంపౌండ్ అన్లెస్ అంటిల్ యూ అటెండ్ ది రిపేర్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఏంటిది డేట్ పెట్టారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అక్కడ వాళ్ళు 24th జూలై అంటే 24 లో జూలై ఎండ్ వరకు మీరు ఈ వర్క్ అటెండ్ కండి అనే వార్ ఫుటింగ్ అని వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినారు. అడ్వైజ్ ఆల్సో మేడ్ పార్ట్ అండ్ పార్సల్ ది కౌంటర్ ఎఫెక్ట్. రెండు అంశాలు అంటే అడ్వైజ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేయకపోవడం అనేది ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ మీకు మినిస్టర్ గారు మేము కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే, మా లెటర్ మేమైతే ప్రెస్ రిలీజ్ చేశామో దాని తర్వాత ఇమీడియట్ గా మేము ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు లెటర్ రాయడం జరిగింది. విజిట్ చేసేసి ప్రజెంట్ అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మీరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందని రాశామని అన్నారు. మరి వాళ్ళు రాశారా? మరి రాస్తే వాళ్ళు ఎందుకు రాలేదు? రాకపోవడం కారణం ఏంటి? అసలు కనీసం రావాల్సి ఉండేది కదా, మరి ఎందుకు రాలేదు? కాబట్టి ఏ విధంగా కూడా ఒక విశేషం అని నేను అనుకుంటున్నాను. ఒక్క విషయం సార్, ఇది ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు లెటర్ రాశారు, పత్రికలలో ఫోటోలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఓ డెలిగేషన్ కూడా పంపుతున్నామని చెప్పిండు. కానీ అది రిపోర్ట్ పోయిందా పోలేదా అది ఏమైంది తెలియదు. ఒకటి. రెండోది, ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్ గా మీరు రిపేర్ చేసి ఇంపౌండ్ చేయమని వాళ్ళు చెప్తే వీళ్ళు 2 ఏళ్ల నుంచి 2-3 ఏళ్ల నుంచి రిపేర్ చేయలేదు కదా. అయితే ఇప్పుడు ఆ రిపేర్ సమస్య కంటే ముఖ్యమైనది ఏంటంటే, పంపుల వద్దకు వచ్చిన నీళ్ళని ఎత్తిపోయి అన్నారు. సరే, వాళ్ళు ఇంపౌండ్ చేయలేదు, ఓ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు పంపుల వద్దకు నీళ్ళు వచ్చినప్పుడు 93 or 94 ఏదో లెక్క చెప్తారు కదా, ఆ లెవెల్లో నీళ్ళు వచ్చినప్పుడు పంపుల నుంచి గుంజిపోయారు. దానికి బ్యారేజ్ డ్యామేజ్ తో కానీ పిల్లర్స్ తో కానీ సంబంధం లేదు. దాన్ని ఎత్తిపోయివంటే కూడా భద్రాచలం ఉంటుంది అని చెప్పి దబాయించడం ముఖ్యమంత్రి అది చెప్పారు. అయితే ఇప్పుడు మొదటి నుంచి మేము ఎన్డీఎస్ఏ మీద మీరు చెప్పినాం. ఎన్డీఎస్ఏ వెదరస్వామి గారు చెప్పారు, నేను చెప్పినా, మీరు చెప్పారు, అందరం చెప్పేది కూడా ఏంటంటే ఒకటే విషయం చెప్తున్నాం. ఎన్డీఎస్ఏ ఆ బ్యారేజ్ యొక్క టెక్నికల్ గా దాని లోపాలు కానీ అవి చెప్పి వదిలేసింది. వదిలేసినప్పుడు దాన్ని ఏం చేయాలనో, ఎట్లా నీళ్ళు ఎత్తిపోయాలో అనేది స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి. వాళ్ళ తప్పే ఉన్నది స్టేట్ గవర్నమెంట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం రాజకీయాలు అండగట్టాల్సిన అవసరం లేదు. ఇంజనీర్లకు ఏ పార్టీ ఉన్నా వాళ్ళు గవాలే ఉంటారు. కాబట్టి అది చేయకుండా ఇప్పుడు మీకు కొత్త విషయం ఏమైతుందంటే, ఇక్కడ అసలు విషయం మనం పక్కవ పడేస్తున్నాం. ఈ మధ్యలో ప్రాణహిత మీద మాట్లాడి డిపిఆర్ఏ వచ్చిందని చెప్పారు. నేనేమంటానంటే, రేవంత్ రెడ్డి గారు ఇంత 2 సంవత్సరాలు గడిపేందుకు అది ఏం చేయరు. ఇప్పుడు బడ్జెట్ పెట్టాలంటే మళ్ళీ మార్చి రావాలి అంటే 3.5 సంవత్సరాలు అవుతుంది. దానికి బడ్జెట్ పెట్టాలంటే డిపిఆర్ఏ మీద ఇప్పుడు అప్పటిదాకా అది నడుస్తుంది. అది చేస్తాను కాబట్టి ఇప్పుడు మేము మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తిపోయాం అనేది ఎగ్గొట్టడానికి ఇదంతా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ముందర పెట్టింది. కాబట్టి దాన్ని ముందర పెట్టడం వల్ల మేడిగడ్డను చెయ్యరు. మేడిగడ్డ దగ్గర రిపేరు చేయరు. పోని పంపల వరకు వచ్చిన నీళ్ళని కూడా ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని స్పష్టంగా అవుతుంది. మనం ఎన్ని కొట్టుకున్నాం వాళ్ళు చేయరు. రెండోది ప్రాణహిత కూడా వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. కానీ యాక్చువల్ గా టెస్టులు చేసి దాన్ని విశ్లేషించి చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అటువంటి సిడబ్ల్యూ అండ్ పిఆర్ఎస్ పూణే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక క్లియర్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మనకు పేపర్లో చదివాము. ఆ రిపోర్ట్ ప్రకారంగా అసలు మన ఇది అన్ని బ్యారేజీలు మంచిగానే ఉన్నాయి ఎక్సెప్ట్ బ్లాక్ 7 తప్పించి. కాబట్టి అందులో మనము మేడిగడ్డని మనమే ముట్టుకుంటలేము. వీఆర్ నాట్ టచింగ్ మేడిగడ్డ. అన్నారం సుందీలని మనము అక్కడ ఇంపౌండ్ చేసుకొని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు
తర్వాత ఎక్కడి నుంచి కూడా ఇన్ఫ్లోస్ లేవు కదా. ఇప్పుడు ఒకటే ఒక సోర్సు ప్రాణహిత. ఇప్పుడు ఆ రోజు మేము చెప్పిన దానికి కండిషన్ మళ్ళీ అదే కండిషన్ వచ్చింది. ఇప్పుడు విత్ స్ట్రెంగ్త్ తో వచ్చింది. ఇప్పుడు ఏది CWPRS కూడా అంటున్నది ఇవి మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ లో గవర్నమెంట్ తప్పకుండా ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు భరత్ గారు ఒక్కసారి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు. ఓకే, ఒక ప్రశ్న, ఏది ఆఫ్టర్ CWPR చిన్న సలహా సార్. CWPR ప్లస్ ఇప్పుడు NDSA చెప్పిన తర్వాత గవర్నమెంట్ తన వైఖరిని పునరాలోచించుకోవాలి అంటున్నారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. అంతేనా? అంతే. ఒక్క నిమిషం సార్. భరత్ గారు ఒక్క నిమిషం అండి, మాకు అవకాశం ఇవ్వండి. చెప్పండి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి నాది ఒక రిక్వెస్ట్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. హలో సార్, shall we take an initiative to meet the chief minister and tell once again? చీఫ్ మినిస్టర్ ఒకసారి మర్యాదపూర్వకంగా నన్ను కలిసి ప్రయత్నం చేసేది, అయ్యా బాబు ఇప్పుడు ఇంత క్లారిటీ వచ్చింది కదా, నవ్ యూ టేక్ ఎ డెసిషన్ అని ఒట్టిగా తెలంగాణ రైతాంగం తరఫున ఒకసారి ఆయన కలిసి ఆయనతో చెప్పే ప్రయత్నం చేద్దామా? మీరు దానికి సిద్ధమా? విశాంత ఇంజనీర్లు ముందుకు వస్తారా? మాకేమి అవేం లేవు. ఇప్పుడు మనకు కావాల్సిన రైతాంగాన్ని మనం బయటపడేయాలి. కాబట్టి సీఎం గారు మనకు గనక అపాయింట్మెంట్ ఇస్తే తప్పకుండా మనం కలుస్తాం. రైతాంగం దృష్టిలో కూడా మీ ఛానల్ ద్వారానే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమని? చీఫ్ మినిస్టర్ గాని, ఆయన సలహాదారులు గాని, ఆయనకు వెంట ఉన్న వాళ్ళు గాని, లేదా రాష్ట్ర రైతాంగం పట్ల అభిమానం గల వాళ్ళు గాని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఒక అవకాశం కల్పించండి. నాకు కాకుండా కనీసం విశ్రాంత ఇంజనీర్ల కన్నా ఒక అవకాశం కల్పించి వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోండి. ఒకవేళ ముఖ్యమంత్రికి భేషజం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇదే విషయం మీద ఇదే ఎజెండాగా విశ్రాంత ఇంజనీర్ల యొక్క సలహా తీసుకొని మీరు అపాయింట్మెంట్ అడగండి. ఇదే వేదిక ద్వారా ఒక అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలి. విశ్రాంత ఇంజనీర్లు, శరత్ గారు వీళ్ళందరితో మేధావులతో కలిపి ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉంటే సరిపోతుంది సార్. విషయం ఏంటంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే పొలిటికల్ మెడల్ వంచి పనిచేయించాలంటే అపోజిషన్ పార్టీ హరీష్ రావు గారు ఎంత పోరాటం చేస్తారు, మా పార్టీ శ్రేణులు కూడా ఎంత కష్టపడుతున్నాయో మీరు చూస్తున్నారు. ఇదే వేదికలో ఇదే భరత్ గారితో హరీష్ రావు గారు ఎంత డిఫెండ్ చేసిండో, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిండో ఇన్ డీటెయిల్ గా, ఎన్ని మీటింగులు అయినాయి, ఎంత కార్యాచరణ తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏం సైలెంట్ గా లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శరత్ గారు. మీరు మన రిటైర్డ్ ఇంజనీర్లు రెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు జీ న్యూస్ తెలుగు. అసలు ఇదే సబ్జెక్టు మీద ఒక నెల రోజుల పాటు నిరాఘాటంగా ఇచ్చేసేసి ప్రభుత్వం మీద ఒక ప్రజల్లో ఒక ఆసక్తిని రేకెత్తించారు. ఏం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో? కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ ప్రచారం చేసినటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ సన్నాసులు ఇలా బట్టలిప్పింది సెంట్రల్ లో వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్. వాళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్, మొత్తం అటువంటి ప్రాసెస్ ను ఒక్క నిమిషం అండి వ్యాలిడేట్ చేసినటువంటి పద్ధతులను ఉపయోగించి అన్నారం సుందిల సేఫ్, ఇక్కడ కూడా మొత్తం బ్యారేజ్ మొత్తం సేఫ్ ఉంది. ఒక 7th బ్లాక్ లో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని కూడా ఎలాంటి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో రిపేర్ చేస్తా ఉన్నారు. ఈ సన్నాసుల బుద్ధి లేక కేసీఆర్ గారిని బదనాం చేయాలి, హరీష్ రావు గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి ఏందండి 10 ఏళ్ల పాటు మత్తలు పోసినాయి కాళేశ్వరం జలాలతో, భూగర్భ జలాలు మొత్తం పైకి వచ్చినాయి. ఇవాళ సడన్ గా ఉద్దేశంలో చేసిరు. ఆ ట్రాప్ లో మీలాంటి మేధావులు కూడా పడ్డారు. అవినీతి 90,000 ప్రాజెక్టులు, 90,000 కోట్ల ప్రాజెక్టులు జరుగుతుందిరా. తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం శరత్ గారు చెప్పండి. ఇది కేసీఆర్ గారిని బదనాం చేసే నేనేమంటున్నానంటే భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక నిమిషం ఆగండి తిరుపతి రెడ్డి గారు ప్లీజ్. నేను భరత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఒక ఇంటర్వ్యూ పెట్టండి. లేదంటే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి, సార్ విశ్రాంత ఇంజనీర్లు మీతో కలవాలనుకుంటున్నారు, మళ్ళీ ఇన్ వ్యూ ఆఫ్ ది లేటెస్ట్ రిపోర్ట్స్ అన్ని ఉన్న దృష్ట్యా ఒకసారి మీతో కలిసి మీ అభిప్రాయం ఏదో తెలుసుకోదలుచుకున్నారు, ప్రభుత్వం యొక్క ఆలోచన సరళిని గ్రహించదలుచుకున్నారు, రైతాంగానికి ఈ విషయం వాస్తవం తెలవాలి, దీనికి మీరు అపాయింట్మెంట్ ఇస్తారని అడగండి సార్. యోగ్యమైన వ్యక్తి లేడు. భరత్ గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు అడుగుతారా? మీరు అడిగారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అపాయింట్మెంట్ లేదా సీఎం అపాయింట్మెంట్? వారు చెప్పారు భరత్ గారు, అదే నేను చెప్తున్నా. వారు చెప్పేది అన్న ఆగు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన మంత్రి అయిన కాంచి 5-6 సార్లు వీళ్ళ అపాయింట్మెంట్ అడిగితే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కరెక్టా కదా? వారిని అడగండి. ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్పారు, ముఖ్యమంత్రి ఇవ్వలేదు అనే సంగతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక సోషల్ మీడియా ఛానల్ కు చెప్పారు. ముఖ్యమంత్రి కాదండి, ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు.
ముఖ్యమంత్రి గారు ఇవ్వద్దు అన్నాడు కాబట్టి ఇరిగేషన్ మంత్రి అంతా ముఖ్యమంత్రి డైరెక్షన్ నడుస్తుంది కదండి సర్కస్ ప్రభుత్వం. ఈ సర్కస్ ప్రభుత్వం నడిచేదే ముఖ్యమంత్రి ఆధ్వర్యం లోపల. ఇరిగేషన్ మంత్రికి ఏముంటది? ఇరిగేషన్ మంత్రి ఎట్లిస్తాడు? ముఖ్యమంత్రి మనోభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాడు. తిరుపతి రెడ్డి గారు ఒక విషయం, ఇది జరిగిన తర్వాత మాది ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత మన ఇరిగేషన్ మినిస్టర్ గారు మమ్మల్ని అతని స్వయంగా మాట్లాడినరు. అంటే ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసిన తర్వాత కూడా వారు మమ్మల్ని పిలిచి మాట్లాడిండ్రు. ఏం చెప్పిండంటే, మీ యొక్క లెటర్ ఏదైతే వచ్చిన తర్వాత మేము ఒక లెటర్ రాశాము వాళ్లకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు. వాళ్ళ నుంచి మేము తర్వాత మా ముందే కాంతారావు గారని మన జలశక్తి సెక్రటరీ గారు కూడా ఫోన్ చేసి వాళ్ళని ఆ డెలిగేషన్ త్వరగా పంపించేటట్టుగా చూడండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు వస్తే మీరు కూడా వారితో పాటుగా సైట్ కి వెళ్ళండి అని కూడా మాకు సజెస్ట్ చేశారు. అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే మేము వెళ్ళి కూడా వచ్చినాము. అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు కనుక సంసిద్ధంగా ఉంటే నేను హైకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేస్తాను మా పెండింగ్ రెడ్ పిటిషన్ లో. ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ది లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆల్ దిస్, let the government fix an appointment with the retired engineers, because NDSA itself says that there are very many efficient and eligible engineers who can guide the state and annaru. The state is adopting a Nelson side towards the technical advice being given by all. So hence let there be a discussion. Let the honorable chief minister or the honorable minister for irrigation meet all the engineers and take a decision on the basis of the technical advice అని ఒక పిటిషన్ వేయదలుచుకున్నాను. మీరు కనుక అగ్రీ అయితే అంటే ఒకటి మేము ప్రయత్నం చేస్తాము అపాయింట్మెంట్ కు, అది దొరకనప్పుడు మనం ఆలోచిద్దాము. శరత్ గారు అడగండి, రేపే అడిగి చూడండి అపాయింట్మెంట్, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే భరత్ గారు మీరే ముందు పడాలా, వాళ్ళు ఇవ్వరు సార్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎట్లా అంటే ఆయన ముఖం, నేను కాదు జీ తెలుగు పక్షాన ఇప్పుడు దీన్ని చూస్తున్న ప్రేక్షకుల పక్షాన, రైతుల పక్షాన అడుగుతున్నా ప్రభుత్వాన్ని మరొకసారి ఈ డెవలప్మెంట్ దృష్ట్యా ఎన్డీఎస్ఏ అని చెప్పారు కాబట్టి ఎన్డీఎస్ఏ క్లియర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి, మేమేమి అడ్డంకి కాదు అని చెప్పిన తర్వాత సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ తర్వాత ఇవన్నిటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రీకన్సిడర్ చేసి మళ్ళొక్కసారి ఇంజనీర్స్ అసోసియేషన్ ఒపీనియన్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషనా లేకపోతే ఇంకా వేరే అసోసియేషన్లు కూడా ఉంటాయి, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని నిర్ణయం తీసుకోవడంలో తప్పే లేదు కదా, ఆలస్యం చేయకూడదు 2-3 రోజులు. భరత్ గారు ఒక విషయం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో కూడా నిష్ణాతులు అందరు ఆల్ టైప్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీదనే ప్రాణిత చేవల్ల టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కూడా ఇందులో ఒక భాగస్వామి చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మీరైతే అడుగుతారా? రేపు మేము ఒక లెటర్ షూటప్ చేస్తున్నాం మేము. ఓకే నేను కూడా జీ తెలుగు ప్రేక్షకుల తరపున, రైతుల తరపున రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని భేషజాలకు పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 25 వచ్చింది, అయిపోయింది. వర్షం మొన్న ఒక రోజు పడ్డది, ఆగిపోయింది. తాగునీరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ సీజన్ మొత్తం కూడా. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఎన్డీఎస్ఏ అడ్డు లేదు, ఎన్డీఎస్ఏ అని చెప్పొద్దు. మీరు ఇక్కడ ఇంజనీర్స్ కన్సల్ట్ చేసి, ఎందుకంటే కన్నపల్లి దగ్గర, మేడిగడ్డ దగ్గర ఇప్పటికి కూడా 1,50,000 2 లక్షల క్యూసెక్ల వరద ఉంది. రోజు 2 టీఎంసీలు ఇప్పటి నుంచి లిఫ్ట్ చేసినా ఒక 50 రోజులు వరద ఉండొచ్చు. మేడిగడ్డ దగ్గర మేల కూడా ఉంటుంది, కానీ 2 టీఎంసీల పైన వరద అక్టోబర్ ఎండింగ్ వరకు ఉండొచ్చు. అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా 2 టీఎంసీ. సో 2 నెలలు 2 టీఎంసీలు అంటే 60 × 2 120 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. ఒక దేవాదులు ఒకటే సరిపోదు, దేవాదుల వరంగల్ జిల్లాకు సరిపోద్దేమో, కానీ మిగతా చోట్ల సరిపోదు. ఒకసారి వి ప్రకాష్ గారు ఒపీనియన్ తీసుకుందాం, చాలా సేపటి నుంచి ఉన్నారు. వి ప్రకాష్ గారు. నమస్తే. అక్కడ సామాన్యకు, తర్వాత శరత్ గారికి అందరికి వందనాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, అందులో నేను నిలబెట్టేది ఏం లేదు. మీరు బ్రహ్మాండంగా మీరు ఇచ్చిన శరత్ గారి ప్రపోజల్ గానీ, సామాన్య ఇంజనీర్స్ తరఫున ఆయన రాసే లెటర్ గురించి కానీ, ఇవన్నీ నేను 100% ఏకీభవిస్తున్నా. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కషన్ లో మీ అందరి ముందు తీసుకురాదలుచుకున్నా. ఇప్పుడు ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఎందుకు బయట పెట్టలేదనేది రాత్రి కూడా మనం ప్రశ్నించాము.
అయితే నేను ఇంకా కొన్ని రిపోర్ట్స్ కూడా బయట పెట్టాలనేది నేను కోరుతున్నా. రేపు రాయబోయే లెటర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ లేకుంటే రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున కూడా ఇవి అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డ డిఫెక్ట్ గురించి కావచ్చు, గురించి కావచ్చు. టిఎస్ఎంఆర్ఎస్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటది. అది ఒక అథారిటీ. అదేంటంటే జలశక్తి ఆధ్వర్యంలోనే ఈ గంగా రిజర్వేషన్ దాని కింద అదొక వింగ్ గా ఉందన్నట్టు. వాళ్ళు వచ్చి ఇక్కడ 2024 కాంక్రీట్ టెస్టులు అన్ని డిస్ట్రక్టివ్ టెస్టులు చేశారు. డిస్ట్రక్టివ్ నాన్ డిస్ట్రక్టివ్ అనేది మన సామాన్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే ఈ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ బలహీనంగా ఉన్నాయని వాళ్ళు అనుమానపడ్డ ప్రతి పియర్ దగ్గర గానీ రాఫ్ట్ కింద గానీ డైరెక్ట్ కాంక్రీట్ ని తీసుకెళ్లి కలెక్ట్ చేసి తీసుకుపోయి దాన్ని అంటే మనకు పోస్ట్ మార్టం చేసినప్పుడు కొంత విసరా తీసుకొని పోతారు కదా, అవయవాలు తీసుకొని పోతారు. అట్లా ఏం చేస్తారంటే ఈ కాంక్రీట్ స్ట్రాంగ్ ఉందా లేదా అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్లి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఉండాల్సిన స్టాండర్డ్ లోనే ఉంది, ఎటువంటి డిఫెక్ట్ లేదని చెప్పి 7వ బ్లాక్ లో కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఒక 7వ బ్లాక్ ల కాంక్రీట్ సరిగా లేదు, అన్ని బ్లాకులలో సరిగా ఉందని చెప్పారు కదా, దీన్ని కౌంటర్ చేయడానికి నేను ఈ వాదన చెప్తున్నా. ఆ 7వ బ్లాక్ లో కూడా చాలా బాగా వచ్చాయని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది, మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గర. రెండోది విజిలెన్స్ కమిటీ 90 టెస్టులు చేశారు. ఆ 90 టెస్టులలో కూడా ఈ డిస్ట్రక్టివ్ టెస్ట్ కూడా ఒకటి. అప్పుడు రాజీవ్ రతన్ అన్నప్పుడు పేపర్ లో కూడా వచ్చింది, ఉండాల్సిన స్టాండర్డ్ లోనే ఉన్నాయి, ఎటువంటి ఈ సామాన్య కూడా తెలుసు. అయితే ఈ 2 టెస్టుల రిపోర్ట్లను మీరు శరత్ గారు ఆర్టీఐ కిందనైనా లేకుంటే కోర్టులో పిటిషన్ లో ఇది యాడ్ చేసాయినా ఆ 2 రిపోర్ట్లను మీరు కోర్టు సబ్మిట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఏదో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో ఇంకోరి మీదనో కాకుండా నేను వాళ్ళని డిఫెండ్ చేయట్లేదు. భవిష్యత్తులో ఏ టెక్నాలజీ మనం వాడాలి, సీకెంట్ ఫైల్స్ వాడితే నిజంగానే డ్యామేజ్ అవుతుందా లేదా ఎలాంటి ఇలాంటి ఒక ప్రముఖ సంస్థ కూడా ఇట్లాంటి తప్పులు చేస్తుందా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇది పోస్ట్ మార్టమే, ఎందుకంటే ఇదివరకు జరిగిన దాన్ని పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆ పాయిజన్ ఏం జరిగిందని చెప్పడానికి లివర్ లో నుంచి విసరాలు అంతా బయటికి తీస్తారు. అంటే నాన్ ఇన్వేజివ్ కేవలం వేవ్స్ ను పంపించి టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనంటే సిడబ్ల్యూపీఆర్ఎస్. అది ఓన్లీ రీసెర్చ్ సెంటర్. అది యాక్చువల్ టెస్టులు చేసే అథారిటీ అనేది నేను చెప్పిన సిఎస్ఎంఆర్ఎస్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో బాగుంటది. నేను అనుకుంటా వీళ్ళు మేనేజ్ చేయబడ్డారని నేను ఆరోపణ చేస్తున్నా. సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు అన్ని బ్లాకులు బాగుంటాయట కానీ ఓన్లీ మేడిగడ్డల కుంగిన 6 పిల్లర్లు 5 పిల్లర్లకు డ్యామేజ్ అయింది కదా, అవి మాత్రమే బాగుండేయట. ఐదర్ బాగుండే బాంబు వల్ల దెబ్బతినాలి లేదా వీళ్ళు మేనేజ్ అన్నా కావాలి, ఏదో ఒకటి ప్రభుత్వం బయట పెట్టాలి. అయితే ఈ 6 ఎందుకు డ్యామేజ్ అయినాయి అంటే 6 బాంబు పెట్టారు కాబట్టి డ్యామేజ్ అయినాయి. లేదు ఎల్లంటి వాడు అన్ని బాగా చేశాడు కానీ ఈ 6 పియర్స్ లలో బాగా చేయలేదని ఏదో ఒకటి రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీడియా ఏం చేయాలంటే ఈ సిఎస్ఎంఆర్ఎస్ చేసిన ఆ డిస్ట్రక్టివ్ టెస్టులు, ఈ సిడబ్ల్యూపీఆర్ఎస్ చేసిన నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు, వాటితో పాటుగా ఈ విజిలెన్స్ కమిటీ చేసిన ఈ 90 టెస్టుల రిపోర్ట్లు ఎందుకు దాస్తున్నారు, 2 సంవత్సరాలైనా ఎందుకు బయట పెట్టట్లేదు, ఇవన్నిటిని కూడా డిమాండ్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఎట్లయితే జీటీవీ ఒక లీడ్ తీసుకొని ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలు కావచ్చు, ఒక విజ్ఞప్తులు కావచ్చు చేసే స్థాయిలో ఉంది. కాబట్టి నేను ఇది కూడా అందులో యాడ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఓకే ప్రకాష్ అన్న ఒక విషయం, నేను చెప్పినటువంటి 90 టెస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అయినాయి, విజిలెన్స్ వాళ్ళు చేసినాయి. కాబట్టి సిడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో రిపోర్ట్ బ్లాక్ 7 గురించి, దాన్ని ఇట్ రిక్వైర్స్ డీప్ స్టడీ అని కూడా చెప్పాను, ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ విషయం. అవును, ఒక్క నిమిషం ప్రకాష్ గారు. విషయం ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషనే లేదు. నా అడ్వకేట్ జనరల్ వస్తున్నాడు, నా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వస్తున్నారు, ఎవరు వచ్చి కోర్టుకు ఏ రకమైన అభిప్రాయం ఇంతవరకు కోర్టులో చెప్పలేదు. తర్వాత రెండోది ఏంటంటే కేంద్ర మంత్రులు ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, వారెందుకు మౌన ప్రకటన వహిస్తున్నారు, వారెందుకు ఇనిషియేటివ్ తీసుకోరు? మరి రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్య ఇది కాదా? ఇప్పుడు ఇవన్నీ వచ్చిన దృష్ట్యా ఆయన కూడా ఒక లెటర్ రాయొచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే లెటర్లు రాస్తున్నారు కదా, మాకు కేంద్ర మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించు, ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించని. ఇప్పుడు రాష్ట్రంలో మాకేం పట్టి లేదన్నట్టు వీళ్ళెందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నాను నేను, దయచేసి మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. లెట్ us all put pressure on the government to take some decision this way or that way. Let them say ideologically we don't want to make use of anything that has been done by
బీఆర్ఎస్ గవర్నమెంట్ అని అంటే అననియండి, కనీసం ఏదో ఒక మాట అయితే తెలవాలా. సంథింగ్ షుడ్ హ్యాపెన్, దట్ ఈస్ మై వ్యూ. ఓకే, చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మరి లేటెస్ట్ ఎన్డీఎస్ఏ చెప్పింది మేమేం ఆబ్జెక్షన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది నిర్ణయం అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అనేది మమ్మల్ని బూచిగా చూపొద్దని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టా లేదా సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టు అన్నారం సుందీర్లో పెద్దగా ప్రాబ్లం లేదని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు హైకోర్టుకు అఫిడవిట్ లో చెప్పింది. మరి వాళ్ళ అఫిడవిట్ లో చెప్తే ఏం చేస్తాం సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశం విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, మేడిగడ్డ అన్నారం సుందీలకు సంబంధించి. మేము సిబిఐకి సంబంధించి సిబిఐకి ఇచ్చిన పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ కోర్టుకు వేరే విధంగా ఇచ్చిన ఎట్టించినదే దాన్ని స్టడీ చేస్తారు. మా అడ్వకేట్ కావచ్చు, ప్రభుత్వం స్టడీ చేసిన తర్వాత ఫర్దర్ గా దాని మీద ఏ విధంగా ముందుకు పోతా అనేది అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఎన్డీఎస్ఏ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వాన్ని ఈ విషయంలో. ఎవరు సార్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు లైవ్ లో. వాళ్ళ సలహా సూచనలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది, అట్టేముండదు. ప్రభుత్వానికి ఎవరు సలహా సూచనలు ఇచ్చినా ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు మంచిగున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇక్కడ మొన్న తిట్టారు కదా మరి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో తిట్టారు మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు. రిటైర్డ్ ఇంజనీర్లు మన ప్రెస్ మీట్ లో తిట్టారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు సలహా సూచనలు నేనే మంచిగుంటే ఓకే సార్, వాళ్ళు అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పుడు ఒక ఇంజనీర్ ఒకటి చెప్తున్నారు, ఇంకో ఇంజనీర్లు ఏమో ఇది పనికిరాదని చెప్తున్నప్పుడు ప్రజల మధ్య అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే ఇంజనీర్లు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పినాం, అయ్యా మేడిగడ్డ అన్నారం సుందిల్ అనేది 3 అక్కడ కట్టవద్దని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఇంజనీర్ కూడా చెప్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకున్న పాపన కూడా పోలే. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్లు ఏ ఇంజనీర్ పట్టుకున్నా కూడా 100 కోట్లు ఎత్తా ఉన్నాయి, చూస్తా ఉన్నారు కదా. దాదాపు 24 ఇంజనీర్లు ఆడ 4 కోట్ల పైసలు అవినీతి సొమ్మంతా కూడా కొనుక్కుపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో అవినీతి జరిగిన మాట వాస్తవం. నిన్న సెంటర్ వారికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కూడా మేడిగడ్డ అయితే ఖరాబ్ అయింది వాస్తవమే, దాన్ని రిపేర్ చేసుకుంటానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. నేనే రిపేర్ చేసుకునే అవకాశంలో ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి సొమ్ము విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. కాకపోతే అదేవిధంగా నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు మరొకసారి జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించిండు, ఏదైతే దేవాదాయ ప్రాజెక్టు కావచ్చు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగిన విధంగా జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అంటే విరగదు పాము జావదు వీళ్ళ సలహాలు గానీ అసలు యాక్చువల్లీ వాళ్ళ సంబంధిత ముఖ్యమంత్రి మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి తల ఉండదు, తోక ఉండదు, ఏది పడుతుంది మాట్లాడతారండి, ఏది పడతామో అది మాట్లాడతారు. మాట్లాడితే అయిపోతుంది. ఒకసారి రిటైర్ మొత్తం దోసుకుంటున్నారట. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎదుగుతారు పైసలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఎదుగుతారు పైసలు. ఏం మాట్లాడుతున్నారు? అర్థం పడతాం లేదు, ఇష్టం అర్థం పడతాం లేదు. మెదడు ఉండదు, మెదడు మోకాలలో ఉంటుందో మరి ఎక్కడ ఉంటుందో తెలియదు. అంటే 90,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అంటారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడి పనికి వాళ్ళ కాంగ్రెస్ అన్నారు సర్వనాశనం చేసి నిన్న దాకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అన్నారు. ఇవాళ ఇక్కడ ఇవాళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇలా CWPRS వాళ్ళు చెప్పినటువంటి నివేదిక ప్రకారం బ్రహ్మాండంగా సుందిల్లా అన్ని పనికి మాట్లాడే తిరుపతి రెడ్డి శరత్ కుమార్ కాదు, తిరుపతి మాట్లాడుతున్నా. ఒకసారి రిటైర్ ఇంజనీర్ల సలహాల అమూల్యం అంటారు, మళ్ళీ వాళ్ళు దోచుకున్నారంటారు. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? వీళ్ళు దోచుకోవట్లే. 4,00,000 కోట్లు
ఒకసారి కాలర్స్ రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం ఒకసారి రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం రైతుల ఒపీనియన్ తీసుకుందాం. ఒక్క నిమిషం తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం రైతుల ఒపీనియన్ తీసుకుందాం, కాలర్స్ ఒపీనియన్ తీసుకుందాం. కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. కరీంనగర్ నుంచి సంతోష్ గారు ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. నమస్కారం అండి. మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ. అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ నేను ఒక్క మాట మాట్లాడతాను, మన బాధపడకండి. ఎందుకంటే చరణ్ కౌశిక్ గారు ఏది మాట్లాడినా, ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా అది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు అనుకుంటాడు తప్ప ప్రజల కోసం మాట్లాడతారు. వీళ్ళంతా తెలివికల్లోళ్ళు, వీళ్ళే మేము కాదు అన్నట్టు మాట్లాడతారు చరణ్ కౌశిక్ రెడ్డి గారు. ఆయనకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉన్నది. ఆయన ఫ్యూచర్ ను ప్రజల ముందట బర్బాద్ చేసుకుంటుందండి. రైతులు అక్కడ నీళ్ల కోసం ఆరాట పడతారు. ప్రతి ఒక్కరు నీళ్ల కోసం రైతులకి అలా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేస్తారు. ఎందుకంటే చరణ్ కౌశిక్ నువ్వు కాంట్రవర్సీ చేస్తున్నావు ఇప్పుడు ప్రతిదాన్ని. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం, ఆయన చెప్పేది వినండి. ఆయన ఒక రైతు. సంతోష్ గారు మీ ప్రశ్న అడగండి. సంతోష్ గారు అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంకేదో సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. సంతోష్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు ఎన్ని ప్యానల్ మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా ఏం లాభం లేదండి. సెంట్రల్లో జరిగినట్టు ఢిల్లీ ఉద్యమం జరిగినట్టు రైతులు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు పోయి ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇవ్వరు. ఈ చరణ్ కౌశిక్ రెడ్డి వాళ్ళు అసలు వాళ్ళు చెడగొట్టు. సరే, రైతులు అయితే ధర్నా స్టార్ట్ చేస్తున్నారు. మరి రైతులు యూరియా ఇవ్వాలా, యూరియా ఇస్తే ఒడ్లు వండుతాయి, వాటిని కొనాలి, వాటికి కొంటే బోనస్ ఇవ్వాలి. అన్ని ఏంటంటే రైతుల దగ్గర వడ్లు కొనడానికి వీళ్ళకు దమ్ము లేదు. ఇట్లా బాగాలే, నీళ్లు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు, యూరియా ఇవ్వద్దు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే రైతులు మొత్తం పోయి కాళేశ్వరం దగ్గర ధర్నా చేస్తే తప్ప కాంగ్రెస్ వల్ల గుణాలు రావు. ఓకే తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. ఓకే సంతోష్ గారు. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు ఇంకో కాల్ ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా బీపీఎల్ వాళ్ళకి నేను హాస్టల్ గా థ్యాంక్ చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ రోజుల నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్ డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ భరత్ గారికి చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇందులో మాట్లాడిస్తున్నారు. ఆల్సో భరత్ గారు, మన శరత్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకొని దాని మీద హైకోర్టులో రిఫైల్ చేసి ఇలా ఎన్డీఏ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చేసేస్తున్నారు. సో ఇందులో 2-3 థింగ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్ట్ ని 2024 వరకు రివైవ్ చేస్తా అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్టే కూలింది అది ఇది అంటారు. అదే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో దీన్ని 2024 జూలై వరకు దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పి ఉన్నారు సార్. దాన్ని పట్టించుకోవట్లేదు. ఎంతసేపు కూలింది అని మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన అంశాలన్నీ పిక్ అండ్ చూస్ మెథడ్ లో వాడుతున్నారు సార్. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఇది వాడదలుచుకోలేదు వాళ్ళు, మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయదలుచుకోలేదు. వీళ్ళు తమ్మిడి హెట్టి ఏం చెప్తున్నారు సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ్మిడి హెట్టికి వీళ్ళు చేసిన పని ఏంది? ఆడ ఆల్రెడీ ఇంతకుముందు తవ్విన ఇది ఉన్నది. కాగిరిపోర్ట్ లో వీళ్ళు చేసిన పనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ పాత గవర్నమెంట్, నేను వేరే న్యూస్ ఛానల్లో కాగిరిపోర్ట్ కాళేశ్వరం మీద ఇచ్చినప్పుడు దాంట్లో వీళ్ళు ఇన్ని డబ్బులు వేస్ట్ చేసిండ్రు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది సార్. అది ఓవరాల్ గా. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అది ఓవరాల్ గా ప్రాణహిత చెవిల ప్లస్ కాళేశ్వరం కనిపించింది సార్ రిపోర్ట్. సో దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇంతకుముందు తవ్విన కాల్వలు వేస్ట్ గా పడినాయి తొమ్మిది హట్టి దగ్గర. సో వాటిని అక్కడ ప్రాజెక్ట్ కడితే యూజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నది. బట్ వాళ్ళు దాని వైపు ఆలోచించట్లేదు. ఎంతసేపు పాత గవర్నమెంట్ అని బ్లేమ్ చేయాలనే దీంట్లో ఉన్నారు తప్పితే తెలంగాణకు ఏమన్నా చేయాలి అనేది లేదు. ఇంకొకటి, ఒక పువ్వు లెక్క అక్కడొకటి లాగా పడున్న ప్రాజెక్టులన్నిటిని
పంపులు, కెనాల్స్, మోటార్స్, అండర్ గ్రౌండ్ టన్నల్ వీటన్నిటితో కలిపి ఒక సిస్టమ్ లాగా తయారు చేసింది సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో. వీళ్ళు ఏమంటారు, కాళేశ్వరం కూలిపోయింది, వాళ్ళే గట్టిలో వాళ్ళే కూలిపోయింది అని చెప్పి దాన్ని పట్టించుకోవట్లేదు. సేమ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా కదా సార్, అది కాంగ్రెస్ స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కాలు పెట్టగానే కూలిపోయింది. మరి దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు సార్? దట్స్ ట్రూ. ట్రూ, బాగా చెప్పారు. సో ఇప్పుడు ఇంకొకటి, ఇందులో అన్ని ఉన్నాయి సార్, రాజకీయం కూడా ఉంది. బీజేపీ పార్టీ, నాకు కిషన్ రెడ్డి గారి మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. కిషన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ పిల్లర్ కూలంగానే ఎన్డీఎస్ఏ ఇట్లా లేఖ రాసి ఇది చేసిండు, ఎందుకంటే వాళ్ళు బీజేపీలో ఉన్నారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో ప్రభావం ఉండి రాష్ట్రం మొత్తం కరువు కాటకాలతో ఉంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడతారు, ప్రెస్ మీట్లు పెడతారు తప్పితే మళ్ళీ ఇంకొకసారి ఎన్డీఎస్ఏకి ఒక లెటర్ రాయొచ్చు కదా సార్ కిషన్ రెడ్డి గారు. ఇట్లా ఏదైనా పరిస్థితి ఉంది, తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. సో వీ హ్యావ్ టు మూవ్ ఇన్ దిస్ వే అని చెప్పి మీరు మళ్ళీ ఒకసారి కన్సిడరేషన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా చేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు రాయొచ్చు కదా సార్. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు స్వార్థం వాళ్ళు చేసుకుంటున్నారు సార్, తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు. మొత్తానికి అందరు కలిసి ఇది చేస్తున్నారు. ఈ సందర్భంలో ఇది అన్నట్టు కృష్ణా ప్రాజెక్టులు సార్, నేను నిన్న మొన్న న్యూస్ లో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ కి చేంజ్ చేసినా కూడా వాళ్ళకు నీళ్ళ మీద వాళ్ళకి పట్టి ఉంది సార్. పాత వాళ్ళు స్టార్ట్ చేసిన, కొత్త వాళ్ళు ఇప్పుడు మేమెందుకు టేకప్ చేయాలి అట్లా లేకుండా వాళ్ళు స్టార్ట్ చేసిన వీళ్ళు స్టార్ట్ చేసిన లేదు, కంటిన్యూస్ గా వాళ్ళు కట్టుకుంటున్నారు, వాటర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కొంచెం సరే కింద మీద పడి ఒక ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేసింది సార్. దాన్ని వీళ్ళు వచ్చిన టైం నుంచి ఏం చేసింది సార్ అసలు దాని గురించి అసలు న్యూస్ లో అసలు ఏ రోజు చూద్దామన్నా పోయి ఆ పోత మోటార్ని ఖరాబ్ అయితే అని చెప్పి అప్పుడప్పుడు పోయి వీళ్ళు టెస్ట్ రన్ చేస్తున్నారు తప్పితే ఒక దానం వాళ్ళు సార్ నాగేందర్ సార్ ఉండే అప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పుండే ఒక 2 కిలోమీటర్స్ టన్నల్ తవ్వితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే వాటర్ లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి 2 కిలోమీటర్స్ తవ్వలేరా సార్ వీళ్ళు? అంటే వీళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి తెలంగాణ విషయాల మీద వీళ్ళకి ఎంత పట్టి ఉందో, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇటు పాలమూరు రంగారెడ్డి ఈ 2 ప్రాజెక్టులలో వీళ్ళ టనెల్లో 8 మంది సజీవ సమాధయ్యారు. ఆ టనెల్లో 8 మంది సజీవ సమాధయ్యారు. సిగ్గులేదు కాంగ్రెస్ వాళ్ళకు. ఇది సార్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ గా ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడుతున్నారు సార్. చరణ్ కౌశిక్ గారికి మీ ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ అందరికి జీ తెలుగు నుంచి నేను ఒక చిన్న సజెషన్ చేయదలుచుకుంటున్నా సార్. మీరు మాట్లాడండి సార్, మీరు ఎట్లానే మాట్లాడుతూ ఉండండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అంతర్ధానం అయిపోయే వరకు మీ మాటలు ఎట్లనే ఉంటాయి. మీరు మీ పార్టీని పట్టుకున్న రోజులు మీరు అట్లనే ఉంటారు సార్. మీరు ప్రజల గురించి మాట్లాడతలేదు, ఎంతసేపు మీ పార్టీ 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 అని మాట్లాడుతున్నారు. మీ పార్టీలో చాలా మంది ఉన్నారు సార్, పార్టీ వదిలేసి ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీ కొంతమంది ఇప్పుడు మీకు ఏదో కార్పొరేషన్ ఇచ్చి మాట్లాడాలని మాట్లాడటం కాదు సార్. అట్లా మాట్లాడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు 3 సంవత్సరాలు ఉంటుంది, మీ చైర్మన్షిప్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అయితే మీరు ఇచ్చిరే మీ ఇంటికి సొమ్ము తీసుకున్నాం మేమన్నా ప్రజల సొమ్ము అది. ఇదే ఒకసారి విప్రకాష్ గారు ఒక్క నిమిషం విప్రకాష్ గారు ఏమో చెప్పాలనుకుంటారు. విప్రకాష్ గారు చెప్పాలనుకుంటారు, చెప్పండి విప్రకాష్ గారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దోషం చేయలేదు కేసీఆర్. మరి ఒక మాట మొదలు పెట్టిన పనులన్నీ కూడా ఉపయోగించుకోవాలనుకున్నారు, కానీ అది కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. 2023 ఏప్రిల్లో ఈ వార్దా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అది కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పుడు ఆయన వచ్చి 3 సంవత్సరాలు అయినా కూడా ఆ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న దానికి అనుమతులు తీసుకొని గ్రావిటీ ద్వారా ఈ 11,000 కోట్లు ఏవైతే వేస్ట్ కాకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు కాలువల కోసం పెట్టినవి ఉపయోగించుకోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డి చేయట్లేదు. అవి వేస్ట్ కాదు అని చెప్పి కాలర్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకున్నా. భరత్ గారు ఐ వాంట్ టు కంక్లూడ్ అండి ప్లీజ్ 1 minute. I want to conclude.
ఓకే భరత్ గారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆ కాలర్ ప్రకాష్ గారు చెప్పినట్లు ఒక ప్రభుత్వం మొదలు పెట్టిన దాన్ని ఇంకో ప్రభుత్వం కంటిన్యూ చేయాలి తప్ప దాన్ని పండబెట్టొద్దండి. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి అనేక పథకాలను చంద్రబాబు నాయుడు గారు పెట్టినాయి, రాజశేఖర్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఐటీ ప్రాజెక్టులను తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది కాబట్టి 60,000 ఐటీ రెవెన్యూ 3.5 లక్షల కోట్ల రెవెన్యూకి పెరిగిందండి హైదరాబాద్ లో. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏని కూడా ఈ మధ్యలో వచ్చినటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ సర్కస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందండి. అన్ని ఐటీ కుప్పగూలింది, రియల్ ఎస్టేట్ కుప్పగూలింది, నీటి పారుదల ప్రాజెక్టులు మొత్తం పండబెట్టిర్రు. మొత్తం ఒక్కటా రెండు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయండి తెలంగాణలో. ఈ యొక్క ముదరష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో సర్వనాశనం చేసిన తెలంగాణను. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వాళ్ళు మొదలు పెట్టిర్రు, మేమెందుకు కంటిన్యూ చేయాలనుకుంటే ఏ వ్యవస్థ నడవదు. ఇంకేమైనా మెరిట్స్ ఉంటే ఇంకా యాడ్ చేయాలి. కానీ మొత్తం పండబెట్టుడు ఏందండి, వ్యవస్థలు మొత్తం నాశనం చేశారు. విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఈయనంట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకొని వచ్చేసంటే అక్కడి నుంచి పట్టుకొస్తాట. ఆ యూనివర్సిటీలకు వేరే దేశాల క్యాంపస్లు లేవండి. శుద్ధ అబద్ధాలు. హార్వర్డ్ కు, కేంబ్రిడ్జ్ కి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వేరే దేశాల క్యాంపస్లు లేవు. అక్కడ తెలంగాణ తీసుకొచ్చి పెడతాడట. ఒక్కొక్క దానికి 100 సంవత్సరాల చరిత్ర అండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి 900 సంవత్సరాల చరిత్ర, హార్వర్డ్ యూనివర్సిటీకి 400 సంవత్సరాల చరిత్ర. ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటా, ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడుకుంటా ఇప్పుడు చరణ్ కౌశిక్ ఏమంటాడండి, నువ్వేమో ఇస్తానవా అంటాడు ఆయన జీతం. ప్రజల సొమ్ము తినుకుంటూ అట్లా మాట్లాడచ్చా అండి? ప్రజల సొమ్ము తినుకుంటూ ప్రజలను క్వశ్చన్ చేస్తాను, నువ్వేమో ఇస్తానవని. ఇప్పుడు నేనున్నా, నన్ను అనొచ్చు, నా సొమ్ము నేనే తింటున్నా. గవర్నమెంట్ సొమ్ము రూపాయి తినట్లే. ప్రకాష్ ఇంతకుముందు మాట్లాడిన కాలర్ ఆయన సొమ్ము ఆయన తింటాడు. చరణ్ కౌశిక్ ఎవరు సొమ్ము తింటాడు? కార్పొరేషన్ చైర్మన్ గా పబ్లిక్ సొమ్ము తింటాడు. పబ్లిక్ జవాబుదారీగా ఉండాలి. సమాధానం చెప్పలేనప్పుడు అసహనం వస్తుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని బదనాం చేద్దాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బదనాం చేద్దాం. ఇవాళ ఏమైంది? చెంపచెల్లు అనిపించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్డీఎస్ఏ కావచ్చు, సిడబ్ల్యూపీఆర్ఎస్ కావచ్చు, సిగ్గుమాలిన కాంగ్రెస్ వాళ్ళండి. వీళ్ళకి పరిపాలన చేత కాదు. ఎంతసేపు మేధావుల మీద విరుచుకుపోవడం, వాళ్ళను విమర్శించడం, ఒత్తుకోవడం, వాళ్ళలో వాళ్ళు అనుకోవడం. అనిగమాల ప్రభుత్వం. ఓకే తిరుపతి రెడ్డి గారు. ఎస్, జనరల్ సెక్రటరీ రిటైర్డ్ ఇంజనీర్ చైర్మన్ వెంకటేశం గారు కూడా ఉన్నారు. నమస్తే వెంకటేశం గారు. వేశారు మేడం, మా కేసులో విశ్రాంత ఇంజనీర్ల తరఫున ఎఫిడవిట్ వేసి ఒకప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకుడు PDSC లో ఉండే మా కంటెంపరీ he has got lot of concern for the poor and downtrodden sections. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. యా వెంకటేశం గారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? CWPR NDSA రిపోర్ట్స్ తర్వాత గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా మీ ఎఫర్ట్స్ కి ఇవాళ రిజల్ట్ వచ్చినట్టే అనుకోవాలి. ఓకే, నమస్తే మేడం. ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. మేము ఏదైతే చెప్పామో పోయిన నెల 9వ తారీఖు జూలై 26 నాడు మేము ఏదైతే పేపర్ కు రిలీజ్ చేశామో తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున, అదే నిజమైంది మేడం, అదే నిజమైంది. కాళేశ్వరం కూలేశ్వరం కాదు. కాళేశ్వరం ఇప్పటికైనా ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఎవరైనా ఏ పార్టీ ఎవరైనా సరే, నేను తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున గట్టిగా నేను చెప్తున్నా, అది కూలేశ్వరం కాదని ఖచ్చితంగా తేల్చింది. ఇది అసలు మేము మొదటి నుంచి మేము చెప్తున్నాం, అన్నారం సుందిళ్ళ గురించి 200% మీకు గ్యారంటీ ఇస్తాం సార్. మేము ఉండి మేము అక్కడ మీరు నిర్వహిస్తాము, ప్రాబ్లం లేదు. ఈ ఎల్లునే పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రతి నీటి బొట్టును ఒడిచి పట్టుకోవాలి. ఎందుకంటే కిందికి ఈ రోజును దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు దాదాపు 600 TMCలు సముద్రంలోకి వెళ్ళిపోయాయి మేడం. తర్వాత ఆంధ్ర సోదరులు దాదాపు 89 TMCలు యూజ్ చేసుకున్నారు మేడం. 90% మన వాటరే అక్కడికి పోయింది, మన మేడిగడ్డ నీళ్లే అక్కడికి పోయినాయి, మన ప్రాణహిత నీళ్లే అక్కడికి పోయినాయి. మనము చేసుకోవచ్చు. నేను అందుకని చెప్తున్నాను, ఇప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఒక ఇంజనీర్ గా చెప్తున్నాను, అన్నారం సుందిళ్ళ షట్టర్స్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఏ ఒక్క చుక్క వచ్చినా కూడా నీళ్లు ఉంచాలి. ఆ MDDL మేము ఏదైతే చెప్పామో ఆ MDDL నీళ్లు ఉంచాలి. ఒక్క చుక్క వచ్చినా, ఈవెన్ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఇక్కడ కడెం నుంచి నీళ్లు వచ్చి మనం ఎల్లంపల్లి కనుక మనం సర్ప్లస్ అయితే కూడా మనం ఆల్రెడీగా ఆ సుందిళ్ళ గేట్లు మూసి ఉంచి అది మనకు ఒక టెస్టింగ్ లెక్క మనకు వస్తుంది మేడం. మేము మొదటి నుంచి మేము చెప్పుకునేది. ఎందుకంటే అవి మనకు ఈ రిస్క్ తీసుకుని నిజంగా మేము మొదటి నుంచి చెప్పాము, ఇక్కడ అన్ని గ్రౌటింగ్ చేశారు. మీరు చూడండి, బహుశా ఎన్ని టెస్టులు చేశారంటే
నాన్ డిస్ట్రక్షన్ టెస్ట్ కింద అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ కింద ఒక్కొక్క పియర్ దగ్గర దాదాపు మేడిగడ్డ దగ్గర 84,800 శాంపుల్స్ తీసుకున్నారు. అదేవిధంగా అన్నారంలో 60,973 శాంపుల్స్ తీసుకున్నారు. సుందిల్ల దగ్గర 69,356 శాంపుల్ తీసుకున్నారు. అదేవిధంగా రీబౌండ్ హామర్ టెస్ట్ అని అది కూడా చేశారు మేడం. అంటే ఏంటంటే కాంక్రీట్ ఒకటి ఎక్స్టర్నల్ గా ఒకటి ఇంటర్నల్ గా. ఇంటర్నల్ లో ఏమైనా వైర్స్ ఉన్నాయా, ఏమైనా లూజ్ పొరలు ఉన్నాయా, ఇవన్నీ తెలిసింది. క్లియర్ గా చెప్పారు మేడం. 225 పిల్లర్లలో ఇంక్లూడింగ్ మేడిగడ్డ అన్ని బ్లాకులు ఎక్సెప్ట్ 7th బ్లాక్ లో 6 పిల్లర్లు తప్ప. అది కూడా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు, మాకు డౌట్ ఉంది. ఎందుకంటే స్టేట్ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కరెక్ట్ అని వచ్చింది ఇక్కడనో. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకంటే కోర్టు పరిధి మా శరత్ భయ చెప్పాలి. ఎందుకంటే హైయెస్ట్ కోర్టు మనం ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఓకే ఉందామని అనుకున్నాం. అయినా ఈవెన్ నేను చెప్తున్నాను కదా, మేడిగడ్డలో కూడా దాదాపు ఒక 3-4 బ్లాకులు షట్టర్స్ మూసి కూడా నీళ్లు మనం వాటర్ లెవెల్ రేజ్ చేసి కన్నెపల్లి దగ్గర పంపులు రన్ చేయొచ్చు మేడం. అయితే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్తుంది. కాబట్టి గవర్నమెంట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవచ్చు అంటారు ఇమ్మీడియట్ గా మేడం. ఇంకా బేజాలు పోకుండా, ఇంకా లేట్ చేయకుండా. ఇప్పటికే లేట్ అయింది మేడం. 6 సీజన్లు పోయినాయి మేడం. అసలు నన్ను అడిగితే ఆ ఒక్క 2023 ఆ రబీ సీజన్ తప్ప అసలు 24 లో ఇప్పుడు సేమ్ అదేగా మేడం. ఇప్పుడు అన్నారం సుందిల్లో ఏ స్టేజ్ ఉందో ఆ స్టేజ్ ఉంది కదా. ఏం మనం రిపేర్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. ఈవెన్ సేఫ్ అని కూడా రిపోర్ట్ వచ్చింది. సో ఆ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. అన్నారం సుందిల్లో సేఫ్ అని ఇచ్చింది కదా రిపోర్ట్. కాబట్టి ఇప్పటికైనా కనీసం మనం అక్కడ 2 టీఎంసీలు మినిమం చేసుకుంటే ఇప్పుడు ఎందుకంటే మేడం మనకి ఇప్పుడు మిడ్ మానేర్ లో ఇంకా మనకు కుషన్ ఉంది. ఆడ 28 టీఎంసీలకు 20 టీఎంసీలు ఉంది మేడం. సింగూర్ లో ఎంత దారుణం అంటే 5 టీఎంసీలు నీళ్లు మాత్రమే ఉన్నాయి 30 టీఎంసీలకి. అదేవిధంగా నిజాం సాగర్ లో ఈ రోజుకు 13 టీఎంసీలు ఉన్నాయి 18 టీఎంసీలకి. ఎస్ఆర్ఎస్పీ లో 44 ఉన్నాయి. ఎల్ఎండిలో మేడం ఎల్ఎండి ఇది గౌరవ మంత్రి గారికి కాన్స్టిట్యూన్సీ ఇచ్చేటటువంటి సోర్స్ మేడం. ఆడ ఓన్లీ 11 టీఎంసీ మేడం. మనం తక్షణమే ఈ నీటిని ఎల్ఎండికి మనం చేసుకోవచ్చు. ఈ ఎల్లంపల్లి ద్వారా మన అవసరమైతే బిడ్ మానేరుకు ఇంతకు ముందే గతంలో పివి నరసింహారావు ప్రాజెక్ట్ అప్పుడు శాంక్షన్ చేసినప్పుడు ఒకటి ఉన్నది ఛానల్. ఇమ్మీడియట్ గా ఎల్ఎండి నింపి ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 స్టేజ్ 2 ఏదైతే ఉందో 342 కిలో హుజూర్ నగర్ దాకా మంత్రి గారి కాన్సుల్ దాకా కనీసం కెనాలమ్మటి నీళ్లు కనుక రన్ చేస్తే చెరువులు మేడం ఇదివరకల్లా ఎప్పుడైనా మనం గత ఈ 3 సంవత్సరాలు అడగలే, ఎప్పుడు మనకు పరిస్థితి రాలే. ప్రకృతి కరుణించింది, వర్షాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి మేము అడుగుతున్నాం మేడం. ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. హైదరాబాద్ కు డ్రింకింగ్ ప్రాబ్లం. అంటే మీరు ఒక ఇంజనీర్ గా ఉన్నారు కదా, ఇక్కడ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని ఈవెన్ కాలర్స్ కూడా అంటున్నారు. అంటే రాజకీయాలను పక్కన పెట్టి ఇమీడియట్ గా ప్రభుత్వం స్టెప్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది కదా. ఉంది మేడం. మీరు బీజేపీ నుంచి మన గౌరవ ఎంపీ ఈటల రాజేంద్ర గారు మన యొక్క కాన్ఫరెన్స్ లో, మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చేయాల రైతుల కోసం చెప్పారు. ఈవెన్ అధ్యక్షుల వారు కూడా సీఎం గారికి రిక్వెస్ట్ చేశాడు కదా మేడం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తున్నది ఎందుకు మేడం? అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అన్నాయి కదా మేడం. అవన్నీ ఎందుకు? మొన్నటి దాకా ఎన్డీఎస్ఏ వంక చెప్పారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ క్లియర్ గా ఇచ్చింది కదా, కోర్టుకే సమర్పించింది కదా, రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఇంకా తాత్సారం ఎందుకు మేడం? దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్ గా ఎల్లంపల్లి నుంచి ఏ మాత్రం వాటర్ వచ్చినా కూడా ఇమీడియట్ గా లిఫ్ట్ చేసుకొని కనీసం ఎల్ఎండికి పోయేటట్టు ఏర్పాటు చేసుకోవాలి మేడం. ఎల్ఎండి చేస్తే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరకు క్లియర్ గా నీళ్ళు వస్తే దాదాపు తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తారు. గౌరవ మంత్రి గారికి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి కూడా పేరు వస్తుంది మేడం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఈ ఏ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా కూడా ఈ పేరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే వస్తుంది తప్ప మంచి అయినా చెడు అయినా ఈ ప్రభుత్వానికే వస్తుంది మేడం. అది గ్రహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చరణ్ కౌశిక్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నోటికి ఏదో అది మాట్లాడితే కుదరదు. తిరుపతి రెడ్డి గారి ఇంటి సోము నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ని ఇక్కడ
నేను అవినీతి చేయలేదు, ఎవరికి దోపిడీ చేయలేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నాయి ఆయన సబ్జెక్ట్ మాట్లాడడం. బీఆర్ఎస్ ప్రభుత్వం టాపిక్ డివేట్ అవుతుంది. చరణ్ కౌశిక్ గారు, తిరుపతి రెడ్డి గారు ఒక మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు డివేట్ చేయడం? అన్నందున గడి తింటున్నాను ఏమన్నా చరణ్ కౌశిక్ గారు ఒక నిమిషం. తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం మ్యూట్ చేయండి ఇద్దరు వాయిస్. అమ్మా నన్ను మాట్లాడాలి. మాట్లాడండి. రేణా గారు, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాము. ఒక అద్భుతమైన పరీక్ష జరిపిందండి ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన పరీక్ష చేసింది. ఆ రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. ఏంటంటే ఇప్పుడు ఈ బంకర్స్ వల్ల జమ్మూ కాశ్మీర్ లో బంకర్లలో ఎవరైనా దాగి ఉన్నారా, వెపన్స్ ఉన్నాయని టెస్ట్ చేయడానికి 30 మీటర్ల లోతున కూడా పరీక్షించే ఒక సాధనాన్ని తీసుకొచ్చి అన్నారం, సుందిల్లా అండ్ మేడిగడ్డ దగ్గర పరీక్షించారు. దీనికోసం ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నియమించిందో దాని చైర్మన్ ఎవరైతే పరీక్షిత్ మెహ్రా ఉన్నాడో ఆయన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాడు. ఆయన మిలిటరీ ఇంజనీరింగ్ లో చాలా అత్యంత ప్రతిభ ఉన్న వ్యక్తిని దానికి పెట్టి ఆయన ద్వారా ఈ 30 మీటర్ల లోతున ఈ మనకేదైతే ఇవి రాఫ్ట్ కానీ లేకుంటే దాని పక్కన ఉన్న సీకెండ్ పైల్స్ కానీ, ఈ సీకెండ్ పైల్స్ ఓన్లీ 9 మీటర్లే ఉన్నాయి. ఇక్కడ అన్నారంలో 13 మీటర్లు ఉన్నాయి. బట్ 30 మీటర్ల దాకా టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్ బయటకు వస్తే తెలుస్తుంది కదమ్మా, కిందేమన్నా ఈ క్యావిటీ ఏర్పడ్డదా, శాండ్ కొట్టుకపోయిందా, ఏం చేయకుండా రిపోర్ట్లన్నీ దాచి పెట్టుకుంటే ఎట్లమ్మా? 13 రిపోర్ట్లు వచ్చాయి. ఈనాడు పేపర్ లో వచ్చింది ఒకటే ఒక రిపోర్ట్, 12 రిపోర్ట్లు దాచి పెట్టారు. అందుకే నేను మీ ద్వారా అక్కడ ఉన్న రిటైర్డ్ ఇంజనీర్స్ అధ్యక్ష కార్యదర్శులు కానీ అక్కడ ఉన్న శరత్ గారిని కానీ నేను కోరుతున్నది ఏంటంటే వీళ్ళు అప్పీల్ ద్వారా ఇస్తేనేమో ఇచ్చారు ఆ రిపోర్ట్స్, లేదంటే కోర్టులోనైనా మళ్ళీ అఫిడవిట్ ఒకటి రీజాయిండర్ వేసి అయినా కావాలంటే నేను కూడా మీకు సిగ్నేటరీగా ఉంటా. శరత్ గారు, ఈ రిపోర్ట్లన్నీ బయటికి రావాలి. 90 పరీక్షలు జరిపిన ఆ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్స్ కానీ ఇందాక నేను చెప్పిన రిపోర్ట్స్ అన్నిటితో పాటుగా పరీక్షిత్ మెహ్రా రిపోర్ట్స్ కూడా బయటికి రావాలని నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం చెప్తున్నారు, రాజకీయాలు పక్కన పెట్టండి. నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పారు కదా, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 3 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేసి నమ్మకంగా మేము నెక్స్ట్ ఇయర్కి ఇస్తాం, ఇప్పుడు ఉన్నదాన్ని అందుబాటులో ఉన్న వాటిని వినియోగంలో తీసుకొస్తామని కనుక ముఖ్యమంత్రి గారు చెప్తే కొంత ఉపయోగం ఉంటుందండి. కానీ ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉన్నదో ప్రాణహిత ప్రాజెక్ట్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో అది ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటి వరకు పెట్టాడు, మనం చేయలేదు. ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలంటే బడ్జెట్ ఇంతకుముందు చెప్పిన బడ్జెట్ పెట్టి కావాలంటే మళ్ళీ 1 ఇయర్ అవుతుంది, అప్పటికి గవర్నమెంట్ ఎన్నికలు వస్తాయి. కాబట్టి ప్రాణహిత చేవెళ్ళ చేయకుండా మేడిగడ్డ కాళేశ్వరం ఇవి పూర్తి చేయకుండా మరి ఏవి చేయకుండా కృష్ణా మీద కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా పెండింగ్ ప్రాజెక్ట్ పని చేయకుండా మరి 5 సంవత్సరాలు కాలం గడిపితే నేనేమంటున్నా అంటే ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసినట్ట కాదు. కాబట్టి గత ప్రభుత్వం తప్పులు ఉన్నాయి, నేను లేవని అనను, కానీ గత ప్రభుత్వం తప్పులను చూపించుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు, రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చేసే ఏదో చూసాను ఒకటనే, నేను అంతకుముందు గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించినప్పుడు కూడా ప్రయారిటీ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. మరి మీరు వచ్చిండు ఇప్పుడు ప్రయారిటీ బేస్ లో ప్రాజెక్ట్ మొదలు పెట్టినా మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 33 ప్రాజెక్టులు మొదలు పెట్టారు, ఒక్కటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, 32 ఆన్ గోయింగ్, కొన్ని మిడిల్ లో కొన్ని స్టార్టింగ్ లో ఉండేవి. మరి దానిలో ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎన్ని పూర్తి చేసిందంటే లెక్క లేదు, తెలియదు. ఇప్పుడు ప్రాజెక్టుల మీద ప్రాజెక్టు గవర్నమెంట్ మారుతా ప్రాజెక్టు పెట్టిన కాడ మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటే కాంతాలపల్లి మార్చిండు, తీసుకొచ్చి తుపాకులు కూడా పెట్టిండు, ఇక్కడ ప్రాణిత మార్చిండు, ఇక్కడ పెట్టిండు, మళ్ళీ ఇది మార్చిండు, వాళ్ళు అక్కడ పెట్టిండు. ఇట్లా అదే విధంగా మన ఇది కృష్ణా మీద కూడా మార్చిండ్రు, ఏది రంగారెడ్డి ఇది పాలమూరిది, అది అటు నుంచి ఇటు మార్చింది, మళ్ళీ వీళ్ళు అటు మార్చుతాండ్రు. ఇవేనా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇటు నుంచి అటు మార్చుడు, అటు నుంచి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ ఒక రిజర్వ్ అటు నుంచి తీసుకుంటా నీళ్ళు అని బారు పెట్టిండ్రు. ఈ విధంగా ప్రాజెక్టులు గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మార్పులు చేసుకుంటూ కాలయాపన తీసుకుంటూ నిధులు దుర్వినియోగం తీసుకుంటూ ప్రజలకు నోటికాడు బుక్కం తీయడం ఇది కరెక్ట్ కాదు, ఇది శాపం.
ఇప్పటికైనా మీరు అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ కూడా ఇందులో కొంచెం చొరవ తీసుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్లి దీనిపై అది కూడా చెప్తా. 2-3 కాలర్స్ అన్నారు, వారు కూడా చెప్పి నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం లేదు, కేంద్రం ఇక్కడ చెయ్యదు, ఇరిగేషన్ శాఖ రాష్ట్రం పరిధిలో. కేంద్రం నుంచి పార్టీ ఏమంటే కంపల్సరీ మేము చెప్తాం. కేంద్రం నుంచి ఎన్డీఏసీ వచ్చినందుకు కలర్ కూడా చెప్పాడు, కిషన్ రెడ్డి గారు లీడ్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఎన్డీఏసీ వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు, ఎన్డీఏసీ అఫిడవిట్ ఇచ్చింది, అయిపోయింది. నేను వారికి కృతజ్ఞత చెప్తున్నా. ఎవరు ఇప్పుడు అడ్వకేట్ శరత్ గారు వారికి కృతజ్ఞత చెప్తున్నా. వారు తీసుకున్న చొరవ వల్ల ఎన్డీఏసీ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్తున్నాను, కేంద్రంలో ఏం పెండింగ్ ఉన్నదండి ఇక్కడ ఇష్యూ? ఇప్పుడు మేడిగడ్డ ఇంజనీర్ ఎత్తిపోయిన కేంద్రం దగ్గర ఏమైనా ఇష్యూ పెండింగ్ ఉందా అని మీరు చెప్పండి. మీరు ప్రాణిత చేవెళ్ళ కట్టేందుకు ఏమైనా కేంద్రం దగ్గర పెండింగ్ ఉండదా? కాబట్టి కేంద్రం దగ్గర ఏదంటే తప్పనిసరి అడగాలి. కిషన్ రెడ్డి గారు మేము అడుగుదాం, దాని విషయాలు ఉన్నారు, ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేయకుండా కేంద్రం ఏదో చేయాలి. కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం మా చేతిలో ఏమంటే మేము చేస్తాం. ఇరిగేషన్ శాఖ మీది, ఇంజనీర్స్ మీరు, రిపేర్ చేయాల్సింది మీరు, దాన్ని ఎస్టిమేషన్ చేయాల్సింది మీరు, బడ్జెట్ పెట్టాల్సింది మీరు. మరి ఇవన్నీ విడిచిపెట్టి కేంద్రం ఏం చేస్తుంది? ఆమె వద్దని చెప్పదు కదా. మీరు చేసే ప్రయత్నం కేంద్రం వచ్చి అడ్డం పడితే చెప్పండి. మీరు కట్టద్దని చెప్తే, రిపేర్ చేయొద్దని చెప్తే చెప్పండి. పోనీ రిపేర్ చేసేదానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా అంటే అది కూడా ఏం లేదు. ఏది లేకుండా ఉట్టినే రాజకీయ కేంద్రం మాట్లాడితే ఉపయోగం లేదు. కాబట్టి బైసాబ్ ఒక్క నిమిషం ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేనేమంటున్నా అంటే అందుకే నేను రాజకీయాలు పక్క పెట్టి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించి, కాళేశ్వరం మీద విమర్శించారు, అనేక విషయాలు విమర్శించి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీ బాధ్యతను నిర్వర్తించడంలో ఇప్పటి వరకు కరెక్ట్ లేదు. ఇకనైనా ఈ 2 ఏళ్ల కన్నా కొద్దిగా పుణ్యం కట్టుకోవడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని. దీన్ని కౌశిక్ గారు పాజిటివ్ గా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు, వెంకటేశం గారు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు అప్పటి నుంచి. వెంకటేశం గారు. అదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు, ఏది తుమ్మిడిహట్టు ప్రాజెక్ట్ ఉంది కదా, అందరూ కూడా తుమ్మిడిహట్టు అంటే గ్రావిటీ 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 అంటుంది మేడం. అది తప్పు. అది కూడా ఒక లిఫ్ట్ ఉంటుంది మేడం. ఎంత అంటే ఎవరు చూసినా కూడా గ్రావిటీ ప్రాజెక్టు, గ్రావిటీ. సింపుల్ గా చెప్తా మేడం, నేను ఒక చదువు రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. 148 మనకు పర్మిషన్ ఉన్నది మేడం, 148 FRL మేడం. ఇక్కడ ఏదైతే మనం ఎల్లంపల్లి ఉందో ఇక్కడ FRL 148 మేడం. మనకు అక్కడి నుంచి ఇక్కడికి 116 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మేడం కెనాలు. 116 అంటే జనరల్ గా కెనాల్ మన స్లోప్ ఉండాలి. అంటే 1 in 8,000 లేకపోతే 1 in 10,000 ఏదైనా, అంటే మినిమం 10, 12, 13 మీటర్లు డౌన్ వస్తుంది మేడం. తప్పనిసరిగా ఎల్లంపల్లి దగ్గర ఒక లిఫ్ట్ ఉంటది. అందుకని ఇప్పుడు ప్రభుత్వము దాని బదులు గ్రావిటీ అనేది చేయడం కోసం అని డైరెక్ట్ గా సుందిళ్ళకు పెట్టారు. సుందిళ్ళ దేనిలో భాగం మేడం? కాళేశ్వరం కదా. సో కాబట్టి మేము అనేది ఏంటంటే బేసిస్ తప్పనిసరిగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి మేడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినవి అన్ని కంటిన్యూ చేశాం కదా మేడం, ప్రాజెక్టులు అన్ని కూడా దాన్ని ఉపయోగించుకున్నాం కదా మేడం. ఇంకా ఒకటి చెప్పు అంటే నేను ప్రయోగంలో నేను అడుగుతున్నా ఇంజనీర్ గా, మీరు చెప్పినట్టు గ్రావిటీ మీద వచ్చే ప్రయత్నం చెప్పే దాంట్లో ఒక దగ్గర 19 మీటర్లు ఎత్తిపోయాలి, అది తీసుకొచ్చి సుందిల్లో పోసినాక 14 మీటర్లు, మొత్తం 33 మీటర్లు అవుతుంది అనేది ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు. కరెక్టే కదా. రెండోది కాళేశ్వరం చెట్టు పోసేది 48 మీటర్లు అవుతుంది, అంటే 24, 10, 14 కలిపి, అంటే డిఫరెన్స్ 15 మీటర్లు దానికి. ఇది ఇంజనీర్లు చెప్తున్నారు. కరెక్టే కదా ఇది? వేణుగోపాల్, అది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పనండి. మీరు చెప్పిన దానికి ఒక అడిషన్ ఏంటంటే, ఈ గ్రావిటీతో రావాలనేది అప్పుడు మనం వెంకటరామారావు గారు ఉన్నప్పుడు డిజైన్ చేసినప్పుడు ఏం చేశారంటే, అక్కడ నుంచి తీసుకొచ్చేసి బెడ్ లెవెల్లో 143లో వేయొచ్చు అని చెప్పి అప్పుడు మన ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును సింగరేణి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఎందుకంటే 2 దిక్కులో వాళ్ళకు ఒకటి ఓపెన్ కాస్ట్, ఒకటి అండర్ గ్రౌండ్ మైన్ అడ్డం వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి టన్నెల్ తీయలేరు, కెనాల్ తీయలేరు, కాబట్టి లిఫ్ట్ చేసుకోండి అంటే ఈవెన్ 148 కాదు 152లో తీసుకొచ్చినా కూడా 2 లిఫ్టులు పెట్టాలి. ఇప్పుడు 148 to 152కు 3వ లిఫ్ట్ పెట్టాలి. కాబట్టి తుమ్మిడిహట్టు నుంచి గ్రావిటీ కెనాల్ అనేది ఈ సర్వే చేయక ముందు వెంకటరామారావు గారు మీరంతా కలిసి ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ లో అది ఉంది. కానీ సింగరేణి వాళ్ళు అబ్జెక్షన్ చేసిన తర్వాత 2 లిఫ్టులు 152 నుంచే అవసరమైనవి. ఇప్పుడు 3వ లిఫ్ట్ 148 to 152. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నా. అంటే ప్రకాశం ఒక్క విషయం ఇలా నా పాయింట్ ఏంటంటే, నేను వెంకటేశ్వర అడిగింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా పెట్టే ప్రాజెక్టు లిఫ్ట్ లేనట్టు ఇప్పుడు రెడీమేడ్ గా ఉన్న లిఫ్ట్లు వదిలిపెట్టేసి, నేను అనేది ఎందుకంటే ఈ 3 బ్యారేజ్లలో రెడీమేడ్ లిఫ్ట్లు ఇవి సరే కొద్దిగా రిపేర్ చేయాలి.
ఇది విడిచిపెట్టి నువ్వు కొత్త ప్రాజెక్ట్ కట్టినా కూడా మళ్ళీ అది లిఫ్టే కదా 33 మీటర్లు, దానికి కూడా మళ్ళీ ఖర్చు వస్తుంది కదా, మళ్ళీ ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ ను రిపేర్ చేసి చేసుకోక కొత్త దానికి పోవడం ఎందుకు అనేది నా ప్రశ్న. అందుకే నేను క్లారిటీ కరెక్టేనా? మీరు కరెక్ట్ వేణుగోపాల్ రెడ్డి, మీరు చెప్పింది కరెక్టే. తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి, తప్పనిసరి. ఎందుకంటే ఉన్న కెనాల్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అప్పటికే 70 కిలోమీటర్ల కెనాల్ తవ్వినాం. సో దాన్ని ఉపయోగించుకొని మనకి ఏ మేరకు నీళ్లు వస్తే తక్కువ లిఫ్ట్ తో కదా, 3 లిఫ్ట్ల బదులు 1 లిఫ్ట్ తోని యూజ్ చేసుకోవడం తప్పలేదు కదా. ఈ రోజున హైదరాబాద్ కు గ్రౌండ్ వాటర్ మనం ఒకప్పుడు ఓన్లీ దీని మీద మంజీరా మీద మనం సింగూరు ప్రాజెక్ట్ మీద ఉన్నాం. మరి ఈ రోజు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవట్లేదా? ఫేజ్ 1 ఫేజ్ 2 మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి తెచ్చుకోవట్లేదా? మనకి ఏ మేరకు ఎట్లా అవసరం ఉంటే అన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. తప్పనిసరి ప్రజల కోసం, రైతుల కోసం ఈ డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా హైదరాబాద్ ఈ రోజున ఇంత బాగా డెవలప్ అవుతుందంటే కేవలం డ్రింకింగ్ వాటరే. అది గనక ఒక్కసారి మనకు ప్రాబ్లం వస్తే మళ్ళీ ఒకప్పుడు బెంగళూరు లాగా మనం కనుక అయితే చాలా సివియర్ ఉంటది. అందుకనే మనం సేఫ్ గా కనీసం డ్రింకింగ్ వాటర్ కైనా మనం ఎల్లపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలని చెప్పి నేను మీ జీటీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. రైట్, ఒక్కసారి అండి, ఐ వాంట్ టు కంక్లూడ్. హలో, ఇప్పుడు ఈ నీళ్లు ఇప్పుడు ఆ కన్నపల్లి పంపు హౌస్ నుంచి పంపు చేస్తే సుందిల్లా అన్నారం ఎట్లా సేఫ్ అంటున్నారు కాబట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గ్రావిటీ ద్వారా మన చెరువులు నింపుకోవచ్చు, రేపు తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చు. ఇమ్మీడియట్ యుద్ధ ప్రాతిపదికన అవి చేయాలి. నెక్స్ట్ రానున్న రోజుల్లో అక్టోబర్ నవంబర్ లోపల మనకు తుఫాన్లు వస్తాయి, తుఫాన్ల సీజన్, అప్పుడు కూడా కొంత నీటి లభ్యత ఉంటది. దాన్ని కూడా మన యొక్క ఇప్పుడు రాజకీయాలన్నిటిని పక్కన పెట్టేసి ఆ నీటిని కూడా వాడుకుంటే కొంచెం తెలంగాణకు కనీసం ఇప్పుడు ఒక సీజన్ అంతా పోయింది, ఎట్లాగూ ఈ కాలం మొత్తం పోయింది, కనీసం యాసంగి పంట కన్నా నీళ్ళు ఇచ్చినట్లు అవుతుంది, కొంచెం రైతాంగాన్ని ఆదుకున్నట్లయితుంది. అది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అప్పీల్ చేసుకున్నాము. నెంబర్ 2 ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు ఏముంటాయి ఇక్కడ, ఎవరి పార్టీ తరఫున వాళ్ళు డిఫెండ్ చేస్తారు. అనవసరంగా మనం మాట్లాడడం వల్లనే తగాదాలు వస్తాయి. నాకు వ్యక్తిగతంగానైతే నాకు చరణ్ కౌశిక్ బ్రదర్ మీద ఏం లేదు, ఒకప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళమే. మరి ఆయన ఎందుకంత వ్యక్తిగతంగా తీసుకుంటారు అర్థం కాదు. నా పార్టీ తరఫున నేను డిఫెండ్ చేస్తున్నాను, తను కూడా అట్లా మాట్లాడితే మంచిగా. కాలర్ మీద అనేసరికి నేను రియాక్ట్ కావాల్సి వచ్చింది. మరి దాని మీద ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. సబ్జెక్ట్ మాట్లాడండి తిరుపతి రెడ్డి గారు ప్లీజ్. మిర్యాలగూడ నుంచి ఒక కాలర్ ఉన్నారు వెంకటరెడ్డి గారు మాట్లాడడానికి. నమస్తే వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడాలి మేడం, ఇక మీరు అందరు ఊకే అల్లే మాట్లాడుతూ నేనేం చేయాలి మేడం? ఎస్, ఫైనల్ గా మీరే చెప్పాలి ఏం చేయబోతున్నారు మేడం. ఊకే అందరితో మాట్లాడుతూ డబల్ త్రిపుల్ మేము వినుకుంటే కూర్చోవాలా మేడం? ఇక మీరే మాట్లాడాలి, ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయాలి ఏం చేయబోతున్నారో. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ మీరే కదా ఆన్సర్ చేయాల్సింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు విని వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కదా. నాకు అసలు ఇష్టం ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతుంది ఇలాగా. ఎస్, మీరు కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. కాలర్స్ కూడా అదే అంటున్నారు, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దు. నేను మాట్లాడుతున్నా, ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పుకోవాలా? ఇక మొత్తం కాళేశ్వరమే తెలంగాణ ధాన్యాగారం అయిందట, కాళేశ్వరంతో మొత్తం తెలంగాణ 1,30,00,000 ఎకరాలు బారిందట. మొత్తం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అంతా. సరే మీరు చెప్పండి. ఇప్పుడు జూలై 27 వరకు పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ఇప్పుడు ఇవాళ సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. సేఫ్ అని చెప్పారు అన్నారం సుందిల్లా. డెసిషన్ మీ చేతిలో ఉంది, ప్రభుత్వం ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అంటుంది. సో ఏం చేయదలుచుకుంది ప్రభుత్వం ఈ విషయంలో? ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇష్యూస్ ని పక్కన పెడుతున్నారు అంటున్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది క్లారిటీ ఇవ్వండి మేడం. కేంద్ర జలశక్తి శాఖ, ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ మరియు సాంకేతిక నిపుణుల సలహా సూచనలకు అనుగుణంగా పూర్తిస్థాయి సేఫ్టీ డిజైన్ ఆమోదం పొందిన తర్వాతే శాశ్వత మరమ్మతు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావించి జూలై 27 నాటికి ఈ పునరుద్ధరణ పనులు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు మరొకసారి పునరావృతం కావద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తామని అన్ని రకాల ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో, ఎన్డీఎస్ఏ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, కేంద్ర జలశక్తి కావచ్చు, సాంకేతిక నిపుణుల సలహా కావచ్చు, అన్ని నిర్ణయాలన్నీ క్రోడీకరించి అన్నింటిపై ఒక నిర్ణయానికి వచ్చి జూలై 27 పూర్తి చేయబోతామని. అదే కాకుండా ఇంకోటి మేము సుమిరెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో కూడా సమైక్య రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 35,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టు, అంటే 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది గ్రావిటీ ద్వారా వాటర్ వచ్చేది. ఎందుకంటే సముద్ర మార్గానికి 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు తెలంగాణకు కరెంట్ బిల్లు చాలా తక్కువ ఖర్చు అవుతుంది,
గ్రావిటీ ద్వారా వాటర్ వస్తాయి కాబట్టి తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చని చెప్పి ప్రభుత్వం భావించి 148 మీటర్లు ప్లస్ 2 మీటర్ల కనే పంచాయతీ ఉంది కాబట్టి మహారాష్ట్ర తోటి అది కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ చూపించి కేంద్ర జలశక్తి కొంత ఇనిషియేట్ చేసినట్లయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అది కూడా ఇచ్చినట్లయితే అదేవిధంగా ఇమిడియట్ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా ఎస్ఎల్బీసీ సంబంధించి మేడం ఎస్ఎల్బీసీ సంబంధించి అక్కడ కెనాల్ తవ్వుతా ఉన్నారు. నిపుణుల సలహా సూచన మేరకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దేవాదాల ప్రాజెక్టు వచ్చే సంవత్సరం పూర్తి చేయబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలి, ప్రజలకు మంచిగా అదే వాటర్ అందించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఇక్కడ ఏదో రాజకీయం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అత్యధికంగా 11.5% ఇండస్ట్రీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 7.5% తక్కువ చేసుకున్నాం. కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగించుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఎందుకు ఇవన్నీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, కేంద్ర జలశక్తి రిపోర్ట్ కావచ్చు, నిపుణుల సలహా సూచనల మేరకు ఎందుకు ముందుకు పోతాం? అట్లాంటి ఉద్దేశం వేరే ఉద్దేశం ఏం లేదు. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, వి ప్రకాష్ గారు మీరు మాట్లాడిన దాని మీద ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. కౌశిక్ చెప్తున్న దానిలో జూలై 27 అన్నాడు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా జూలై 27 అనే చెప్తున్నారు. అంటే నాకేమనిపిస్తుందో నా అభిప్రాయం చెప్తాను. పోలవరం ప్రాజెక్టు మొన్న ఒక హై లెవెల్ కమిటీ పోయి విచారణ జరిపింది అక్కడ జలశక్తి నుంచి. మొన్న ఆగస్టు 21, 22 తేదీలలో 4 రోజుల కింద వాళ్ళు చెప్పి ఏమన్నారంటే మార్చి లోపల పోలవరంలో నీళ్లను నింపే అవకాశం ఉంది అని చెప్పారు. అంటే పోలవరంలో నీళ్లను నింపేదాకా మనం మేడిగడ్డ నుంచో కన్నెపల్లి పంప్ హౌస్ నుంచో ఎత్తిపోసుకోవడానికి ఇబ్బంది ఏంది? ఇప్పుడు మనకు 2 ఇంజనీర్లు చెప్పారు అక్కడ, వెంకటేశ్వరన్ ఉన్నాడు, శ్యాంప్రసాద్ అన్న కూడా చెప్పాడు. ఏమనంటే మీరు గేట్లు ఇమ్మీడియట్ గా వేయండి, వేసి సుందిళ్ళ నుంచి కానీ ఎల్లంపల్లి నుంచి కానీ కడెం నుంచి కానీ వచ్చే ప్రతి నీటి చుక్కను కూడా మీరు ఎత్తిపోయాలన్నారు. దానికి జూలై 27కు లింక్ ఏంది? మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎత్తిపోసుకోవచ్చు కదా. అప్ టు మార్చ్ ఏప్రిల్ దాకా నీళ్లు వస్తాయి ప్రణాళికలో. ఆ నీళ్ళన్నింటినీ మనము మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, కొండపోచమ్మ నింపుకోవచ్చు. ఏం అడ్డం వస్తుంది? జూలై 27 ఎందుకు దానికి? చరణ్ కౌశిక్ గారు మేడం ఇక్కడ అంటే టైం 2 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు, ఎక్కడ మీరు చర్యలు అనేవి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోలేదు మేడం? ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 2 పైప్ లైన్. సరే, ఇప్పటి వరకు అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్, లాస్ట్ టైం వరకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా క్లియర్ గా చెప్పేసింది ఇంకా మా పరిధిలో లేదు. మేడం ఇప్పుడు క్లియర్ చెప్పినంత మాత్రం క్లియర్ అయిందని కాదు. సరే, ఇప్పుడు రేపు కనీసం కొన్ని ఎవరైనా ఇంజనీర్స్ ని కలవాలనుకుంటున్నారా? ఎవరైనా సలహాలు తీసుకుంటారు? మరి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంది, మీరు తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన టైం కదా. మా ప్రభుత్వానికి వేరే ఉద్దేశం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అదే రైతులను పూర్తి చేయాలి, అదే కాకుండా రైతులకు వాటర్ అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఒక కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, అపెక్స్ కమిటీలో మీటింగ్లు కావచ్చు, బోర్డులలో వాదనలు కావచ్చు, అన్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు కేంద్ర జలశక్తి మంత్రితోటి సంప్రదింపులు చేస్తా ఉంది. ఎందుకంటే తుంగభద్ర ప్రాజెక్టు సంబంధించిన 3 ముఖ్యమంత్రులు కలిసి కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే మహారాష్ట్రతో ఉన్నటువంటి కుమ్మిడేటి ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాకపోతే వచ్చిన రిపోర్ట్లన్నీ కూడా అన్నిటి మీద స్టడీ చేయాలి కదా. మళ్ళీ గతంలో జరిగిన తప్పులు జరగొద్దు. గతంలో జరిగిన తప్పుల మూలంగానే తెలంగాణకు చాలా భారీ ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దని ప్రభుత్వం భావించే త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైదరాబాద్ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండడం కోసమే 2 గోదావరి నుంచి ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్టు చేపట్టి 11 నెలల్లో పూర్తి కాబోతా ఉంది. అదే కాదు కృష్ణా వాటర్ సంబంధించి 3 బేస్లో వాటర్ వస్తా ఉన్నాయి. గోదావరి సంబంధించి ఒక బేస్ ఆల్రెడీ వస్తుంది, ఇప్పుడు 2 బేస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నారాయణ కొడంగల్ సంబంధించి ప్రాజెక్టు సంబంధించి ఆల్రెడీ పనులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ ఖాళీ ఉంది ఎస్ఎల్బీసీ సంబంధించి కుమార్ రెడ్డి గారు దేశంలో నిపుణులు తీసుకొచ్చి అక్కడ పనులు చేపిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ఉద్దేశం లేదు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తాం. మేము గతంలో లాగా మేము మాటలు చెప్పే ఉద్దేశం ప్రభుత్వం లేదు. అనవసరంగా పటగాది మీద చెప్పైతే దయచేసి మానుకోవాలి. నేను ఉన్నానమ్మా, అదే మీరు అంటున్నారు కదా రిపోర్ట్ బయట పెట్టట్లేదు అని. నేను చెప్తున్నా, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మీడియాకు వచ్చినప్పుడు ప్రజలు చెప్పేది కూడా వినాలి, మాలాంటి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. మాకు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర పోయి చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ స్పందనను మీరు ముఖ్యమంత్రి గారికో లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని
గతంలో ఇచ్చిన రిపోర్ట్లన్నీ బయట పెట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలోనే కాదు, బయట కూడా ఇంజనీర్స్ ఉంటారు, బయట కూడా ప్రజలలో వాయిస్ వినిపించే వాళ్ళు ఉంటారు. మీ పార్టీ నాయకులకు కూడా విషయాలు అర్థం కావాలి. కాబట్టి మరి ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఈనాడు పత్రిక 13 ఒక్కదాన్ని బయట పెట్టింది, ఇంకా 12 ఉన్నాయి. మొన్న ఏదైతే CWPRS వాళ్ళు చేసిన రిపోర్ట్లలో 12 పెండింగ్ ఉన్నాయి. అవి ఏ పత్రికల్లో లీక్ అయితే లేవు. మరి ఈనాడు పత్రిక వచ్చిన దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇప్పటికి 72 గంటలు కాదు, 136 గంటలు అయింది. మరి ఎందుకు బయట పెడతలేరు? బయట పెట్టకపోతే స్పెక్యులేషన్స్ వస్తాయి కదా, దాని మీద మీ ప్రభుత్వానికి మచ్చ వస్తుంది కదా. ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కదా, ప్రజల డబ్బులతో కదా CPRS కానీ లేకుంటే CWPRS కానీ ఇవాళ డబ్బులు ఇచ్చే కదా చేయించింది, కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి రిపోర్ట్స్ అని ఎందుకు బయట పెట్టారు? పోనీ మన గవర్నమెంట్ చేసిన రిపోర్ట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన, అప్పుడు ఆయన ఎవరైతే విజిలెన్స్ కమిషనర్ ఉండారో ఆయన చనిపోయింది కూడా, ఆయన ఇచ్చిన రిపోర్ట్ అన్న బయట పెట్టవచ్చు కదా. ఇవన్నీ ఎందుకు గోప్యంగా ఎందుకు పెడతారు? గోప్యంగా పెడితేనే కదా మాలాంటి వాళ్ళకి అనుమానాలు వచ్చేది. ఇవన్నీ కూడా బయట పెట్టమని చెప్పండి. మీరు మా వాయిస్ కూడా మీరు ప్రభుత్వానికి చేర్చాలి. ఓకే విప్రకాష్ గారు, థ్యాంక్ యూ. ఇవాళ డిఎన్డీలో పార్టిసిపేట్ చేసిన చరణ్ కౌశిక్ గారు, అలాగే శరత్ గారు, వెంకటేశం గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ. సో మొత్తానికి CWPR NDSA రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అన్నారం సుందిళ్ల విషయంలో సేఫ్, బట్ మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు చెప్పింది. కానీ నీళ్ళు లిఫ్ట్ చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం డెసిషన్ తీసుకోవచ్చు అని క్లియర్ గా చెప్పింది. మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. కాలర్స్ అయితే మనం చూసాం కదా, రాజకీయాలను పక్కన పెట్టి ఈ విషయంలో తొందరగా డెసిషన్ తీసుకుంటే ప్రభుత్వం రైతులందరికీ మేలు జరుగుతుంది, నీళ్ల విషయంలో కరువు రాకుండా ఉంటుందని రైతులు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎలా ఫైట్ చేస్తుందో, అలాగే రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా లెటర్ రాశారట ప్రభుత్వానికి. సో ప్రభుత్వం ఇంకా ముందు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చూద్దాం. ఇది వాల్టీ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.